సో మీకు పర్సనల్గా ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలన్న మోటివేషన్ ఏంటి అని మీకు వాట్ డ్రైవ్డ్ యూ? ఎందుకంటే ఇట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ. సో డ్రైవ్ అంటే ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, నాకు నెగిటివ్స్ ఉన్నాయి. మీరు ఎక్స్పీరియన్సెస్లో చాలా ఫేస్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నాకంటే ఎడ్యుకేషన్ చేంజ్ తీసుకొని రావాలని నాకు ఉంటుంది. సో అలానే మీకు ఏమైనా చేంజ్ తీసుకొని రావాలి, దానికి రీజన్ ఏమి? మహబూబాబాద్ జిల్లా అనేది వరంగల్లో అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. సో అక్కడ రోడ్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఏదో ఐఏఎస్ కొడుకులు ఐఏఎస్ అయితే వాళ్ళకి సోషల్ ఇష్యూస్ గ్రౌండ్ రియాలిటీ తెలియదు. యూపీఎస్సీ ఎట్లా మన చిన్నప్పటి నుంచే ఒక బీజం పడి ఉన్నది. సో ఆ డైరీలో ఈవెన్ షార్ట్ కట్స్, నెమోనిక్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఏ కాన్సెప్ట్ తర్వాత ఏది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ 10 మార్కులు వస్తే క్వాలిఫైడ్ ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. తెలియక స్టూడెంట్స్ తప్పు చేస్తుంటారు. ఏ ఎగ్జామ్కి వెళ్తున్నా ఫస్ట్ మనకు స్టాండర్డ్ బుక్స్ ఏమున్నాయి. సో నా ఇష్యూలో ఏంటంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఐ విల్ గెట్ ఎ సర్వీస్ అట్లీస్ట్. వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో ఈరోజు మన స్టూడియోకి మరో ర్యాంకర్ రావడం జరిగింది. ఆయన విష్ణు గారు. సో కష్టపడితే ఎటువంటి ఫలితాన్నైనా మనం సాధించవచ్చు, మనకున్న డ్రీమ్స్ని మనం నెరవేర్చుకోవచ్చు అనడానికి సార్ ఒక నిదర్శనము. ఎన్నో ఎగ్జామ్స్ రాస్తూ అదేవిధంగా టీచర్గా పనిచేస్తూ నిరంతరం కృషి చేస్తూ తను చేసే మిస్టేక్స్ని తను ఇంప్రూవ్ చేసుకుంటూ తనకు అనుకున్న డ్రీమ్ వైపు చేరారు. సో ఇటువంటి విషయాల గురించి మనం మరిన్ని సార్ని అడిగి తెలుసుకుందాము. సో వెల్కమ్ సార్. మనకి March 30th రోజు రిజల్ట్ వచ్చింది. మార్క్స్ చూసారు, అందరూ మార్క్స్ చూసే వచ్చారు. ఆ తర్వాత ఉగాది రోజు అంటే March 30th మనకి రిజల్ట్ రావడం జరిగింది. GRL. ఫస్ట్ మీరు ఎవరికి చెప్పారు రిజల్ట్? ర్యాంక్ చూడగానే మీ పక్కన ఎవరున్నారు, ఎవరికి చెప్పారు మీరు? స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఐ వాజ్ ఎలోన్. ఓకే, నేను ఒక్కడనే ఉన్నా. ఇమీడియట్గా మా అన్నయ్యకి కాల్ చేశాను. ఓకే, కాల్ చేసి మీ ఓన్ బ్రదర్? మా ఓన్ బ్రదర్ ఆల్రెడీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ గ్రూప్ 2 ఆఫీసర్. సో ఆయనకు కాల్ చేసిన ఇమీడియట్. దాని తర్వాత మా వైఫ్కి కాల్ చేసి GRLలో మన ర్యాంక్ ఎంత ఉందని ఆ రోజు ఉగాది. సో ఉగాదికి గుడ్ న్యూస్ చెప్పాను. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలా మంది ర్యాంక్స్ చూసినప్పుడు ఒక టెన్షన్, నెర్వస్నెస్ వస్తుంది. సర్వీస్ అంటే మీరు మార్క్స్ వచ్చి ఉండొచ్చు ముందే, కానీ ఆ సర్వీస్ అలొకేషన్ మన పైన ఎంతమంది ఉన్నారు, మనకు సర్వీస్ వస్తుందా లేదా అనేది ఎప్పుడూ ఉంటుంది మైండ్లో. వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అనే భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాం మనం, మన డ్రీమ్ ఇది, ఎలాగైనా గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, మన ప్రజలకు సేవ చేయాలని ఉంటుంది. సో అది చూడగానే, ర్యాంక్ చూడగానే ఎలా అనిపించింది? ప్లస్ ఎలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఆ టైంలో? సో ఇట్ వాజ్ ఏ లాంగ్ జర్నీ యాక్చువల్లీ. సో ఆ లాంగ్ జర్నీకి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత జనరలీ ఎవరికైనా ఇట్స్ ఎమోషన్ మూమెంట్. ఎమోషనల్గా కొంత ఏంటంటే హ్యాపీనెస్ ఉంటుంది, ప్లస్ ఆ రిజల్ట్ వచ్చిందని కొంత మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో నా ఇష్యూలో ఏంటంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఐ విల్ గెట్ ఎ సర్వీస్ అట్లీస్ట్, ఎనీ వన్ సర్వీస్ ఐ విల్ గెట్. బట్ మనకు ముందే మార్క్స్ రివీల్ అయినాయి. మార్క్స్ రివీల్ అయిన తర్వాత ర్యాంక్ ఎంత ఉంటుంది అనేది మాత్రమే మనకు ఉగాది రోజు GRL ఇచ్చింది. సో అప్పటికి నేను ఐ ఎక్స్పెక్టెడ్ మచ్ బెటర్ ర్యాంక్. బట్ మార్క్స్ అనేది చూసిన తర్వాత ఓకే, ఎనీవే ఐఎమ్ ఇన్ ద లిస్ట్ అనేది ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఆ ర్యాంక్ అంతా అనాలిసిస్ చేసి ఇక మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పుకొని డెఫినెట్గా ఒక సర్వీస్ వస్తున్నది అని చెప్పి, సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే దే ఫెల్ట్ దట్ ఉగాది రోజు మనకి ఏదో ఒక హ్యాపీ మూమెంట్ అని ఇమీడియట్గా ఇవ్వకపోయినా తర్వాత ఇచ్చేసి, అప్పటికి ఆ రోజు వచ్చేసరికి ఇంకా కొంచెం లేట్ అయింది కదా. సో తర్వాత వి సెలబ్రేటెడ్. ఓకే, నైస్. మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కానీ మీ ప్రిపరేషన్, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చారు ఈ ప్రిపరేషన్కి రాకముందు అట్లా? సో ప్రిపరేషన్కి రాకముందు నా స్కూలింగ్ అంతా తెలుగు మీడియంలో అయిందండి. స్కూలింగ్ మొత్తం తెలుగు మీడియం. అది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్. సో మోస్ట్లీ గవర్నమెంట్ స్కూళ్ళలోనే నా ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది. దాని తర్వాత తెలుగు మీడియంలోనే అది కూడా. తర్వాత ఇంటర్, డిగ్రీ యాజ్ యూజువల్గా నాది బీఎస్సీ అయిపోయింది. దాని తర్వాత MSc NIT వరంగల్లో అయిపోయింది. సో వెన్ ఐ ఎంటర్డ్ NIT వరంగల్, అక్కడ నాకు ఇంగ్లీష్ లేకపోవడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఐ రియలైజ్డ్. సో దేర్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో అప్పటి వరకు నాకు ఇంగ్లీష్ రాదు. ఈవెన్ నాకు కొన్ని స్పెల్లింగ్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే తెలుగు మీడియం కదా మొత్తం చదివింది, స్పెల్లింగ్స్ కూడా రాకపోయేది. బట్ అక్కడ ఒక ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ అని ఒక పెద్ద బుక్, డిక్షనరీ తీసుకొని దాన్ని ముందేసుకొని ప్రతిరోజు నేను ఒక మినిమం 10 to 15 వర్డ్స్
అవునండి. వాటిని రోజు రాసుకోవడం, హిందూ పేపర్ ఎంచుకునేది నేను. హిందూ పేపర్, న్యూస్ పేపర్ ఎంచుకొని అప్పటి నుంచి ప్రతిరోజు ఒక 10 వర్డ్స్, ఇప్పటికి స్టిల్ అట్లీస్ట్ ఒక 3-4 వర్డ్స్ ఒక డే నేర్చుకుంటానికి ట్రై చేస్తాను. ఓకే ఓకే సో మ్యాక్సిమం అంటే ఇఫ్ ఐ గెట్ అ టైమ్ ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ ఫ్యూ వర్డ్స్. ఓకే సో ఒకప్పుడు అంటే అంత టెక్నాలజీ లేదు, ఇప్పుడు మనకు ఫింగర్ టిప్స్ పైన అన్నీ ఉన్నాయి. సో ఏ డౌట్ వచ్చినా, ఏ మీనింగ్ తెలియకపోయినా ఇట్లా కొట్టేస్తే, సో డైలీ ఇప్పుడు నాకు లీజర్ దొరికినా, ఇప్పుడు బయట ఎక్కడైనా కూర్చొని చిట్ చాట్ చేస్తున్నప్పటికి కూడా నాకు బ్రెయిన్ లేదో ఒకటి తిరిగితే సెర్చ్ చేస్తాను. కానీ చూస్తేనే మీకు ఎంత ముందు చూపు ఉంది అర్థమైపోతుంది. అంటే మన ఈ గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్సే కానీ అది కాకపోయినా జీవితంలో, లైఫ్లో ఇప్పుడు మనకి ఇంగ్లీష్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఏ మంచి జాబ్ చేయాలన్నా ఇంగ్లీష్ నీడ్ అయిపోయింది. డెఫినెట్గా. కానీ అది చాలా మంది గ్రహించక నేర్చుకోరు. కానీ మీరు అప్పుడే ఎప్పుడైతే ఎన్ఐటి వరంగల్కి వెళ్ళారు అప్పటి నుంచే ఫోకస్ చేసి నేర్చుకున్నారు. దాట్స్ గ్రేట్ యాక్చువల్లీ. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే మీ ఇంటి దగ్గర ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, లేకపోతే మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి? సో మా ఫాదర్ యాజ్ ఏ ఫార్మర్, సో మదర్ కూడా ఫార్మరే. మాకు చిన్న బిట్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, దాంట్లోనే వర్క్ చేస్తారు వాళ్ళు. సో అంతకుముందు అంటే మా ఫస్ట్ జనరేషన్ అంతా పెద్దగా చదువుకోలేదు. సో అంటే మా జనరేషన్ అంటే మా పేరెంట్స్ జనరేషన్లో పెద్దగా చదువుకోలేదు. మా బ్రదర్ ఆల్రెడీ గ్రూప్ 2 2008లోనే వచ్చేసింది ఆయనకు. 8లో రాస్తే 11లో పోస్టింగ్ వచ్చింది. సో అప్పుడు అంతకుముందు నాకు అంటే ఈ సివిల్స్ గురించి కూడా అప్పటికి నేను ఇంకా చిన్నోడిని. మా నాకు సర్వీస్ వస్తున్నప్పుడు నేను డిగ్రీలో ఉన్నా. సో డిగ్రీలో ఉన్నప్పటికీ నా తెలుగు మీడియం నాకు పెద్దగా బ్రాడ్ ఎక్స్పోజర్ లేదు. సో నాకేంటంటే జస్ట్ ఆ లోకల్ ఏరియాలో అక్కడ స్కూళ్ళలో, కాలేజీలలో చదువుకొని అట్లా కొంత నాలెడ్జ్ తక్కువ ఉండే. బట్ ఆ తర్వాత ఐ రియలైజ్ దట్ ఓకే, మనం ఇంకొంచెం ఫోకస్ చేయాలి. సో ఈవెన్ తెలుగు మీడియం అయినప్పటికీ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే స్కూల్ టాపర్ నేను. స్కూల్ టాపర్ వల్ల నా చుట్టూ ఉండే మా ఊళ్ళో ఉన్న విద్యార్థులంతా నా దగ్గరకు వచ్చి చదువుకునేది. నేను వాళ్ళకి కూర్చోబెట్టి రోజు ఈవినింగ్ నేను చదువుకుంటూ వాళ్ళకి ట్యూషన్ చెప్పేది. ఈరోజు స్టేట్ టాపర్ మీరు. అది స్కూల్ అంటే ఏదో చిన్న లిమిట్స్ అంతే, ఏదో 100 మంది ఉంటారు. ఈరోజు లక్షల మంది రాసిన ఎగ్జామ్లో టాప్. నాకు తెలిసి ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు 3.12 lakhs ఉన్నారు. 3.12 lakhs. అందులో మీరు టాప్ 1000 రీచ్ అవ్వడం ఇట్స్ నాట్ జోక్ యాక్చువల్లీ. ఇప్పుడు నుంచి మీరు స్టేట్ టాపర్ అని చెప్పాలి. థ్యాంక్ యూ. సారీ చెప్పండి. సో అది దాని తర్వాత మాకు బిట్ ఆఫ్ ల్యాండ్ ఉందని చెప్పాను కదా. ఆ ల్యాండ్లో ఒక పెద్ద బండ ఉంటుంది, అంటే రాక్ ఉంటుంది. మా బ్రదర్కి చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలని కల. ఓకే. సో ఆయన ఏంటంటే ఆయన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వరంగల్లో మంచి ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు. ఒకప్పటి నుంచి లేడీస్ ఎక్కువ పడతారు అక్కడ. సో ఆయన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో చదువుకున్నప్పుడు మా బ్రదర్ అక్కడ మీటింగ్లు అవుతుంటాయి కదా, కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. సో అక్కడ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత సమ్మర్లో మా ల్యాండ్లో ఉన్న బండ పైన మా ఇద్దరు పేర్లు కొట్టి కింద ఐఏఎస్ అని రాసింది. ఇప్పటికీ ఉంటుంది అది. బండ పైన బండతోటి చెక్కి ఐఏఎస్ అని కొట్టి వదిలేసింది. అప్పుడు అది ఇట్స్ లాంగ్ బ్యాక్, ఇవి 2005 ఆ ఏరియాలో. సో అప్పుడు అంటే ఐఏఎస్ అంటూ ఉంటుందని నాకు అప్పుడు పరిచయం అయింది. సో అంటే మా అన్నయ్య వల్ల నాకు రియలైజ్ దట్ అంటే ఇది ఉండే సర్వీసులు ఇంకా తెలుసుకోవాలి, అవేర్నెస్ వచ్చింది అక్కడ. సో దాని తర్వాత ఇంకా మెల్లమెల్లగా చదువుతున్నప్పుడు మిగతా కమ్యూనికేషన్స్ కావచ్చు, మిగతా సబ్జెక్టులు నేర్చుకోవడం, లేదంటే ఇవన్నీ డెవలప్ అయినాయి గ్రాడ్యువల్. బట్ మీరు డెఫినెట్గా చాలా లక్కీ, మంచి బ్రదర్ ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ కూడా ఉండదు. టాలెంటెడ్ పీపుల్ మీలాంటి స్కూల్ టాపర్స్ ఉన్న అవేర్నెస్ ఉండదు. నెక్స్ట్ మనల్ని గైడ్ చేయడానికి, మెంటర్ చేయడానికి, సపోర్ట్ ఇవ్వడానికి, ఫ్యామిలీ సపోర్ట్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం అంత ఈజీ కాదు. సో అయినా సరే మీకు అటువంటి పరిస్థితుల్లో మనకి సపోర్ట్ ఉండడం ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ యువర్ లక్కీ. మీ బ్రదర్ మీకు మంచి ఇన్స్పిరేషన్. మీకు పర్సనల్గా ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలన్న మోటివేషన్ ఏంటి అని, వాట్ డ్రైవ్డ్ యూ? ఎందుకంటే ఇట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ. ఏ డ్రైవ్ లేకపోతే మనం చేయలేం. సో డ్రైవ్ అంటే ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, నాకు నెగిటివ్స్ ఉన్నాయి. టు చూస్ గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే గవర్నమెంట్ జాబ్లోకి రావాలని. నెగిటివ్స్ ఏంటంటే పావర్టీ. సో ఈ పావర్టీ నుంచి బయటికి రావాలంటే ఏదో ఒకటి చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ప్రైవేట్కి వెళ్తే అంత బెటర్ అంటే నాకు అనిపించలేదు. సో గవర్నమెంట్ అంటే ఒక ఎర్నింగ్ కావాలి అంటే ఏదో ఒకటి కావాలి. సో అది ప్రైవేట్కి బదులుగా గవర్నమెంట్ తీసుకోవడం ఒకటి. సో రెండో మోటివేషన్ ఏంటంటే మనలాగా పేదరికంలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ప్రైవేట్లో ఉంటే తీసుకురాలేం. సో ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే అట్లీస్ట్ మనలాంటి వాళ్ళను 100 మందిని బాగా చేయించకపోయినా ఒక 10 మందినైనా మనకంటే కొంచెం బెటర్ పొజిషన్కి, అంటే మనలాగా పావర్టీ ఉండకుండా బయటికి తీసుకురావడానికి ట్రై చేయవచ్చు అనేది ఒక సోర్స్. సో అది మోటివేషన్గా పనిచేసింది. సో ఒకటి పావర్టీ నుంచి మనం బయటికి రావాలి, మిగతా వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి.
సో ఈ రెండు ప్లస్ దానికి తోడు మా బ్రదర్ కూడా ముందు ఆల్రెడీ షీ ఈజ్ టేకింగ్ మీ ఫార్వర్డ్ అన్నట్టు. ఓకే, అయితే బిగ్గెస్ట్ చేంజ్ యూ వాంట్ టు బ్రింగ్ ఇస్ పవర్టీ. Yes, అండ్ poverty, పవర్టీని yes. ఎట్లయినా ఎలిమినేట్ చేయాలి మన Yes. తెలంగాణ స్టేట్ Yes. నుంచి అనేది బిగ్గెస్ట్ డ్రైవ్ మీకు. నైస్. అది కాకుండా మీరు ఏదైనా మన సొసైటీలో, తెలంగాణ సొసైటీలో చూసిన సోషల్ ఇష్యూ కానీ ఏదైనా ఎనీథింగ్ ఇష్యూ మీరు అనుకునేది దీన్ని మార్చాలి, గివెన్ ఏ సర్వీస్, గివెన్ ఏ ఛాన్స్, మీరు ఏదనుకుంటారు? సో మన మీరు ఎక్స్పీరియన్సెస్లో చాలా ఫేస్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నాకంటే ఎడ్యుకేషన్ చేంజ్ తీసుకొని రావాలని నాకు ఉంటుంది. సో అలానే మీకు ఏమైనా చేంజ్ తీసుకొని రావాలి, దానికి రీజన్ ఏమై ఉంటుంది, ఏమి? సో మోస్ట్లీ ఇప్పుడు ఐ కేమ్ ఫ్రమ్ ఏరియా వేర్ ద రోడ్స్ కూడా కరెక్ట్గా లేని పరిస్థితి నా చిన్నప్పుడు. ఇప్పుడు కొంత డెవలప్మెంట్ వచ్చింది, కానీ మహబూబాబాద్ జిల్లా అనేది వరంగల్లో అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. ఓకే. సో అక్కడ రోడ్స్ కూడా ఉండవు. ఓకే. సో ఈవెన్ డ్రింకింగ్ వాటర్, మేము చిన్నప్పుడు అప్ టు డిగ్రీ వరకు కూడా మా ఊళ్ళో డ్రింకింగ్ వాటర్ లేదు. నేను ఐ యూస్ టు ఫెచ్ వాటర్ ఫ్రమ్ 5 kilometers. సో సైకిల్ వేసుకొని సైకిల్కి వెనకాల 2 బిందెలు తీసుకొని 5 kilometers వెళ్ళేది. ఆ రోడ్డు సరిగ్గా లేకపోతే ఆ బిందెలలో పూసిన వాటర్ అని ఉలికిపోయేది మొత్తం, సైకిల్ మీద కొంచెం స్పీడ్గా వచ్చినా కూడా. సో అది ఎక్స్పీరియన్స్డ్. సో ఫస్ట్ ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు మినిమం ఉంటుంది, ఉంటే ఆ విలేజ్కి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. సో మన ఏరియాలో కూడా కొన్ని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా చాలామంది సఫర్ అవుతున్నారు కొన్ని ఏరియాలలో, అన్ని ఏరియాలలో. అంటే వరంగల్లో ఫ్యూ విలేజెస్ ఆర్ దేర్. సో అదొకటి. అంటే సోషల్గా ఫ్లోరైడ్ ప్రాబ్లం కావచ్చు, వాటర్ ప్రాబ్లం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. సో ఐ టోల్ ప్రీవియస్లీ దట్ పావర్టీ కావచ్చు. సో మా ఏరియాలో మా స్మాల్ విలేజ్. సో విలేజ్లో ఏంటంటే అందరం కలిసి ఉంటాం. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అందరం కలిసి ఉంటాం. అందరం అక్క, అన్న, తమ్ముడు అని పిలుచుకుంటాం. సో మా ఊళ్ళో ఏంటంటే పేదరికం చాలా ఎక్కువ. సో పేదరికం ఎక్కువ, వేరే ఊళ్ళకి పోయి పని చేయడాలు. బట్ అట్లా కూడా బెడ్ ఎర్నింగ్కి ఒక చిన్న బ్రెడ్ తీసుకోవడానికి చాలా కష్టం ఉండేది. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, నా దృష్టిలో ఇప్పుడు ఏదో ఐఏఎస్ కొడుకులు ఐఏఎస్ అయితే వాళ్ళకి సోషల్ ఇష్యూస్, గ్రౌండ్ రియాలిటీ తెలియదు. చాలా మందికి రూరల్ పోస్టింగ్స్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. కానీ ఎవరైతే కింద నుంచి వచ్చారో, ఎవరైతే కష్టాలు అన్ని రకాల సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి వచ్చారో వాళ్ళకి నిజమైన బాధ తెలుస్తుంది. రేపు ఒకరు ఏదైనా కామన్ మ్యాన్ మన దగ్గరికి ఏదైనా ప్రాబ్లంతో వస్తే వెంటనే మనకు కనెక్ట్ అయ్యి వాళ్ళకి సాల్వ్ చేస్తాం. ఇప్పుడు సార్ మాకు రేషన్ అందలేదు అనుకుంటాం, ఏం ఒకరోజు తినకపోతే ఏం కాదు అన్న కొంతమంది యాటిట్యూడ్తో ఉంటారు. కానీ మనకు తెలుసు వాళ్ళు ఎంత ఒకరు కాదు, అది టోటల్ ఫ్యామిలీ ఆ 1 kg రైస్ మీద డిపెండ్ అయ్యి 2 kg రైస్ మీద అనే విషయం మనం చూసాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్తాం. సో అప్పుడు ఇటువంటి మీలాంటి వాళ్ళు ఎవరైతే కింద నుంచి వచ్చారో వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్తే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రజల్లో చేంజ్ తీసుకుని రావడం మన డ్యూటీ. వేర్ పబ్లిక్ సర్వెంట్స్, ప్రజలకి సేవ చేయాలి. కానీ ఆ సేవ చేయాలంటే ఆ దృక్పథం కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద మనకు కంపాషన్ కానీ, ఆ ఇష్యూస్ మీద అవగాహన ఉండాలి. ఏదో జస్ట్ బుక్స్ చదివి పోవర్టీ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ రైట్. ఎక్స్పీరియన్స్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ బాధను అనుభవించిన వాడికి ఆ బాధ తెలుస్తుంది వాల్యూ. సో మిమ్మల్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంతోమంది ప్రజల్లో చేంజ్ తీసుకొని వస్తారనిపిస్తుంది. సో మీరు ఈ Group 1 ప్రిపేర్ కాకముందు, అంటే మీరు ప్రిపరేషన్ ఎందుకంటే నోటిఫికేషన్ 2022లో ఫస్ట్ టైం వచ్చింది, తర్వాత క్యాన్సిల్ అయ్యి 2024లో వచ్చింది. దీనికి ముందు ఇంకేమైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారా? మీరు ఏం చేస్తుండేవాళ్ళు ఆ టైంలో? సో మీ జర్నీ మొత్తం కాలేజ్ నుంచి మీరు ఎలాగా ప్రిపేర్ అయ్యారు, ఏం చేసేవాళ్ళు అన్నట్టు మేజర్గా? సో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత NIT వరంగల్లో MSc కెమిస్ట్రీ చేశాను. అక్కడ కొంచెం ఫౌండేషన్, అంటే మిగతా ఇష్యూస్ కూడా ఫౌండేషన్ పడింది. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ, మిగతా సబ్జెక్టులు, సోషల్ అవేర్నెస్ కానీ, ఇంకా ఎట్లా ఉంటుంది సొసైటీ అనేది కొంత మా స్మాల్ ఏరియా నుంచి వచ్చినాయి కాబట్టి కొంత బ్రాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అక్కడ. దాని తర్వాత UPSC ఎట్లా మన చిన్నప్పటి నుంచే ఒక బీజం పడి ఉన్నది, ఐఏఎస్ అని బోర్డు పైన రాసుకున్నాం కదా. సో అది ఉంది. సో దానికి మనకి ఏమేమి స్కిల్స్ కావాలని డెవలప్ చేస్తూ వస్తూనే ఉన్నా ప్యారలల్గా. సో ఇటు మనకు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి, అట్ ది సేమ్ టైం మనకు సివిల్స్ రాయడానికి, UPSC రాయడానికి కావాల్సిన బేసిక్స్ ఏమేమి కావాలో అవి కూడా మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా నేను అక్వైర్ చేస్తూ వచ్చాను. సో అక్కడ NIT వరంగల్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు చెప్పాను కదా, పావర్టీ కొంత ఎఫెక్ట్ చేసి నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా. అంటే టెస్ట్ రాస్తే జిల్లాకి 2 చొప్పున తీసుకుంటారు. AP స్టడీ సర్కిల్, అప్పుడు AP ఉండే, యునైటెడ్ AP. సో అక్కడ తీసుకున్నా. సో తీసుకున్న తర్వాత UPSC కంటిన్యూస్గా అటెంప్ట్ ఇస్తూనే ఉన్నా. సో అటెంప్ట్స్ ఇస్తుంటే ప్రిలిమ్స్ కూడా రాలేదు, ఎందుకంటే ఇంగ్లీష్ రాదు ఫస్ట్ నాకు. సో ఇంగ్లీష్ కొంత వీక్ ఉన్నా కాబట్టి అర్థమైపోతున్నా నాకు ఎక్కడ వీక్ ఉన్నా అనేది తెలిసింది. సో ఐఎమ్ స్ట్రాంగ్ ఎట్ GS, బట్ ఎక్కడ మనకు CSATలో
ఇంగ్లీష్ ఉంటుంది. సీసాట్ ఇంగ్లీష్లో లెంతీ ప్యాసేజ్లు ఇచ్చడం, సో అక్కడ నాకు కొంత ఎఫెక్ట్ అయింది. సో తర్వాత ఇది కొంచెం ఇబ్బంది అయినప్పటికీ మిగతా సర్వీసులు అంటే FCI పడింది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ వచ్చేసింది అది. సో చెన్నైలో వచ్చింది. నేను వెళ్తానికి కూడా రెడీ అయితే మా పేరెంట్స్ ఏమన్నారంటే ఇక మా దగ్గరలో ఉండాలా, ఇప్పుడు నువ్వు అక్కడ దానికి అవసరం లేదులే, ఇంకేమన్నా వస్తే చేద్దులే అంటే దాని తర్వాత ఐబీ ఇంటర్వ్యూ దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన. సో ఐబీలో మిస్ అయినట్టు. తర్వాత ఈ DSC పడింది 2017లో. 17లో పడి ఎగ్జామ్ రాస్తే జాబ్ వచ్చింది. 19లో పోస్టింగ్ ఇచ్చింది. సో అప్పటి నుంచి టీచింగ్ చేస్తూ ప్రిపరేషన్లో ఉన్నా, నడుస్తూనే ఉన్నది ప్రిపరేషన్. మీరు అయితే చాలా ఎగ్జామ్స్ రాశారు, ఒకటి కాదు. చాలా లాంగ్ జర్నీ, చాలా హార్డ్ వర్కింగ్, ప్లస్ ఇంత ఫీల్డ్లో సస్టైన్ అవుతూ మోటివేట్ అవుతూ వెళ్ళడం ఇట్స్ నాట్ ఈజీ. అండ్ డెఫినెట్గా మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. అందులోనూ మీరు చదువుకుంటూ వర్క్ చేస్తున్నారు కూడా. సో గ్రేట్. మనం ఈ ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనకి 2 స్టేజెస్ ఉన్నాయి, ఒకటి ప్రిలిమ్స్, ఒకటి మెయిన్స్. అందులో ప్రిలిమ్స్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్, మెయిన్స్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్. సో ఫస్ట్ మనం ప్రిలిమ్స్ గురించి చూద్దాము. ప్రిలిమ్స్కి సంబంధించి సో ఎలా ప్రిపేర్ అయ్యారు, సో కైండ్ ఆఫ్ బుక్స్ మీరు ఎక్కువ ఏమి రిఫర్ చేశారు, ప్లస్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? ఎందుకంటే మీరు చాలా ఎగ్జామ్స్ రాశారు, సో మీరు ఇంకా బాగా చెప్పగలరు. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ. అంటే ఆల్రెడీ UPSC ప్రిపేర్ అవుతున్నా అని చెప్పాను కదా. UPSC ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను అన్ని సబ్జెక్టులకు జిస్ట్ రాసుకున్నా ఒక చిన్న డైరీలో. సో హిస్టరీ, NCERT చదివి జిస్ట్ అంత ఉంటుంది. ఆ డైరీలోనే పాలిటీ, జాగ్రఫీ అట్లా అన్ని సబ్జెక్టులు జిస్ట్ ఉంటుంది. ఈవెన్ మై ఫ్రెండ్స్ యూస్ టు టేక్ జిరాక్స్ ఆఫ్ దట్ డైరీ అన్నట్టు. సో ఆ డైరీలో ఈవెన్ షార్ట్ కట్స్, నెమోనిక్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఏ కాన్సెప్ట్ తర్వాత ఏది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో అట్లా మొత్తం ఒక డైరీలోనే అన్ని సబ్జెక్టుల జిస్ట్ ఒక 90% ఉంటుంది అందులో. సో అది ప్రిలిమ్స్కి నేను ఎప్పుడు ప్రిలిమ్స్ జరిగినప్పటికీ అదొక్క బుక్ పర్ఫెక్ట్గా రెఫర్ చేస్తే, సో ఇట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఒకటి, ఇంకేమో యాడ్ ఆన్స్ ఉంటే అది చూసుకోవడం తప్ప ప్రిలిమ్స్ కొంచెం ఈజీ అయిపోతుంది. అంటే ఆ ఒక్క బుక్ చదువుకుంటే జిస్ట్ ఉన్నది కాబట్టి. సో NCERT జిస్ట్ ఆల్రెడీ ఉంది. మిగతా బేసిక్ స్టాండర్డ్ బుక్స్ స్పెక్ట్రం కావచ్చు హిస్టరీకి, లేదు NCERTలో ఉన్న హిస్టరీ, జాగ్రఫీ NCERTలు, ప్లస్ దాంతోపాటు స్టేట్ సిలబస్. మనకు అంతకుముందు నేను స్టేట్ సిలబస్ చదవాలి UPSC కోసం, అంటే మనకు అది సిలబస్లో పార్ట్ కాదు కాబట్టి. దాని తర్వాత తెలుగు అకాడమీ తెలంగాణ హిస్టరీ మూమెంట్ ఎలాగో మనకు ప్రిలిమ్స్లో లేదు. సో అట్లా తెలుగు అకాడమీ బుక్స్ కొన్ని రెఫర్ చేయడం, అంతకుముందు NCERT రెఫర్ చేసిన జిస్ట్ కావచ్చు. సో ఇవన్నీ ప్రిలిమ్స్ నాకు కొంచెం ఈజీనే అనిపించేది ప్రతిసారి. సో దాంతోపాటు ఇంగ్లీష్లో నేను చిన్నప్పటి నుంచి దాన్ని డెవలప్ చేసుకున్నా కాబట్టి అక్కడ కూడా నాకు పెద్ద ఇబ్బంది ఏం రాలే. సో ప్రిలిమ్స్ కొంచెం ఈజీనే అనిపించింది. స్పెసిఫిక్గా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, దిస్ నేచర్ ఫస్ట్ ప్రిలిమ్స్ కదా, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ మీరు టెక్నిక్స్ చెప్తారా స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడానికి? ఎందుకంటే మీరు చాలా రాశారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఇలా చేస్తే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది, లేదా పేపర్ అటెంప్టింగ్ అయినా సరే మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్స్ కూడా లేవు. ఎందుకు చెప్తున్నానండి ఈ పాయింట్, నేను అబ్జర్వ్ చేసిన స్టూడెంట్స్లో 150 క్వశ్చన్స్ ఇస్తే ఫస్ట్ 2 అవర్స్లో 100 అవర్స్ సాల్వ్ చేస్తారు. ఆ 50 క్వశ్చన్స్ తెలియని క్వశ్చన్స్ వాళ్ళు లేదా ర్యాండమ్గా బబుల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఎలిమినేట్ కూడా చేయొచ్చు. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. చాలా మంది తెలియక ఏది గుర్తొస్తుంది, అన్ని డీల్ పెట్టుకుందాం, 4 తగులితే అన్ని బీల్ పెట్టుకుందాం అనుకుంటారు. దట్స్ నాట్ సైంటిఫిక్ వే ఆఫ్ ఎగ్జామ్. కనీసం ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే కూడా మన సక్సెస్ యొక్క ప్రాబబిలిటీ 25% నుంచి 33% పెరిగిద్ది. ఇంకో 10 మార్కులు ఎక్కువ వస్తాయి అనమాట. ఆ 10 మార్కులు వస్తే క్వాలిఫైడ్ ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. తెలియక స్టూడెంట్స్ తప్పు చేస్తుంటారు. సో ఇలాంటివి ఏమైనా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఏమైనా టెక్నిక్స్ ఫస్ట్ వెదర్ ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్కి వెళ్తున్నా ఫస్ట్ మనకు స్టాండర్డ్ బుక్స్ ఏమున్నాయి, సిలబస్ ఏమున్నది ఫస్ట్ చూసుకొని ఆ సిలబస్కి తగ్గట్టు ఫస్ట్ ప్రిపరేషన్. అంటే బేసిక్స్ లేని డైరెక్ట్ ఎగ్జామ్ పోవడం అనేది ఇట్స్ ఫ్యూటైల్ యాక్షన్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ టైం మేనేజ్మెంట్ జరగాలంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ కావచ్చు, లేదంటే ఆన్లైన్లో కావచ్చు, ఏదైనా ఒక ఎగ్జామ్స్ ఆ సిమ్యులేషన్ ఉండాలి మనకు. ఆ సిమ్యులేషన్ ఉండడానికి ఎగ్జామ్స్ రాయడం టైం మేనేజ్మెంట్. సో మోస్ట్లీ ఇప్పుడు వచ్చే అన్ని ఎగ్జామ్స్ ఏంటంటే టైం కిల్లింగ్ స్ట్రాటజీస్ ఉంటున్నాయి క్వశ్చన్ పేపర్ మొత్తం. సో ఇట్స్ టైం కిల్లింగ్ కాబట్టి మనం ముందు టైం మేనేజ్మెంట్ రావాలంటే దానికి ముందు ప్రాక్టీస్ సెషన్స్, అంటే టెస్ట్ సిరీస్లు రాసుకోవడం, లేదంటే టెస్ట్ సిరీస్లు మనకు మార్కెట్లో దొరికితే అఫోర్డ్ చేయలేకపోతే వాటిని డైరెక్ట్ తీసుకొచ్చుకొని మనం స్టడీ హాల్లో కూర్చొని ఒక టైమర్ పెట్టుకొని కూర్చొని ఆ టెస్ట్లు మొత్తం రాసుకోవడం. ఇంకొకటి ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నదంటే ఫాస్ట్ రివిజన్ కావాలి. ఫాస్ట్ రివిజన్ కావాలంటే మనకి టెస్ట్ సిరీస్లలో చేస్తున్నప్పుడు ఏ క్వశ్చన్ అయితే తప్పుపోతుందో ఆ క్వశ్చన్ని మళ్ళొకసారి ఎందుకు ఏ కాన్సెప్ట్లో నేను వీక్ ఉన్న ఏరియాస్, సో ఆ వీక్ ఉన్న ఏరియాస్ని స్ట్రెంథెన్ చేస్తూ వెళ్తే సో డెఫినెట్గా ప్రతి ఎగ్జామ్కి కొన్ని మార్కులు పెరుగుతూ ఉంటాయి.
సో అవుట్కమ్ ఫైనల్గా ఏమవుతుంది, మనం రియల్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఎక్కువ కాన్సెప్ట్లు మన దగ్గరగా ఉండి ఎక్కువ క్వశ్చన్లు అటెంప్ట్ చేయవచ్చు. మోర్ ఓవర్ ఆల్రెడీ మనం టైం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి, టైం ఎట్లా మేనేజ్ చేస్తున్నాం కాబట్టి, సో డెఫినెట్గా టైం మేనేజ్మెంట్ వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్లన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఎక్కువ కాన్సెప్ట్లు చేస్తే ఆటోమేటిక్గా పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఏదైనా ఇంకా కొన్ని కాన్సెప్ట్లు మిస్ అయినా మనకు కావాల్సింది ఇక్కడ క్వాలిఫై. సో క్వాలిఫై కాబట్టి డెఫినెట్గా అవుతుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు, యాజ్ యూ సైడ్ ఆల్రెడీ. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి లాస్ట్లో మళ్ళీ బ్లైండ్గా డైరెక్ట్ దిద్దుకుంటూ పోకుండా ఒకసారి క్వశ్చన్ చదివి ఈ క్వశ్చన్కి ఏమై ఉండొచ్చు, ఎలిమినేషన్ టెక్నిక్లో రాకపోయినప్పటికీ కొన్నిసార్లు మనకు మన మైండ్ చెప్తుంది ఈ ఆన్సర్, ఇప్పుడు చదవగానే చెప్తుంది ఇది ఆన్సర్ కావచ్చు. మొత్తం తెలియకపోయినా కొంత ఒక 2 ఎలిమినేట్ చేయవచ్చు, ఇంకా 2 ఆప్షన్లలో ఈ ఏ కావచ్చు బి కావచ్చు అని మన బ్రెయిన్ చెప్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా ఎలిమినేషన్ రాకపోయినా ఎలిమినేషన్ చేయవచ్చు. అంటే మనకు ఎన్నో దగ్గర ఈ కాన్సెప్ట్ చదివి ఉంటాం. సో మనం ఎగ్జామ్కి వెళ్తున్నాం, ప్రిపేర్ అయి ఉన్నాం అంటేనే ఆ కాన్సెప్ట్ ఎక్కడో దగ్గర మనకు టచ్ అయి ఉంటుంది. సో టచ్ అయి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అంటే ర్యాండమ్గా కళ్ళు మూసుకొని టిక్కులు పెట్టకుండా ఒకసారి చదివి పెడితే బెటర్. సో చదవాలంటే టైం ఉండాలి, టైం కావాలంటే టైం మేనేజ్మెంట్, టెస్ట్ సిరీస్లు ప్లస్ ర్యాపిడ్ రివిజన్ చేసుకోవడం, మనకంటూ ఒక స్పెసిఫిక్ నోట్స్ ఉండడం. సో ఐ సెడ్ ఆల్రెడీ దట్ మనకు ఒక నోట్స్ జిస్ట్ లాగా రాసుకున్నాం అనుకోండి ఇప్పుడు చదివినప్పుడు, సో రివిజన్ అనేది ఈజీ అయిపోతుంది. సో రివిజన్ ఈజీ అయితే టైం కూడా ఈజీగా మేనేజ్. దీనికి సంబంధించిన 2 పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను, ఆలోచించాను. ఫస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నారు కదా మీరు. ఇప్పుడు జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తుంది, నేను అబ్జర్వ్ చేసింది, కట్ ఆఫ్ ఒక 70 ఉండొచ్చు, వాళ్ళే ఎస్టిమేట్ చేసుకుంటారు 70కే ప్రిపేర్ అవుతుంటారు. ఇప్పుడు 10 టాపిక్స్ వదిలేసి నేను కాదు 70 వస్తాను అనుకుంటారు. అట్లా ఎందుకు, నేనైతే 100కి ప్రిపేర్ లేదా 150లో 120కి అలా ప్రిపేర్. మీ టార్గెట్ హై ఉండాలి. టార్గెట్ హై ఉంటే చిన్న మిస్ఫైర్ అయినా 10 మార్కులు 5 మార్కులు తగ్గుతాయి. కానీ వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ టైమింగ్, మన కట్ ఆఫ్ ఒక 70యో 80యో ఉంటుంది. సో మనం 70-80 టార్గెట్ చేస్తే చాలు. 70-80 టార్గెట్ చేస్తే 60కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ డే ఇస్ నాట్ అవర్ డే ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు. సో ఫస్ట్ నా దృష్టిలో స్టూడెంట్స్ అది మైండ్ సెట్ మార్చుకోవాలి. అది ఎప్పుడైతే అది మార్చుకుంటారో అప్పుడే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకొకటి ఎస్పెషల్ టెస్ట్ సిరీస్ సంబంధించింది. స్టూడెంట్స్ అంటే నేను అబ్జర్వ్ చేసింది, ఫస్ట్ స్టూడెంట్స్ టెస్ట్ సిరీస్ జాయిన్ కారు. ఓకే, టెస్ట్ సిరీస్ జాయిన్ కాకపోయినా ఫస్ట్ టెస్ట్ జాయిన్, సరే జాయిన్ అయిన వాడు ఏం చేస్తాడు, ఏదో ప్యాసివ్గా వచ్చి రాసి వెళ్తుంటారు. అలా కాకుండా రాసి మన మిస్టేక్స్ ఏంటి, దానికి ఒక నోట్స్ చేసుకోవాలి, వాటిని రివిజన్ చేయాలి, ఎందుకు తప్పు అవుతుంది అనేది అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు నేను చదివిన కాన్సెప్ట్ అయినా నేను ఎందుకు ఆబ్జెక్టివ్ అటెంప్ట్ చేయలేకపోయాను ఆ క్వశ్చన్. ఎందుకంటే ఇది గ్రూప్ 1 ఒక్కటే కాదు, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, గ్రూప్ 2, గ్రూప్ 3 చాలా ఉంటాయి ఎగ్జామ్స్. ప్రతి ఎగ్జామ్లో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇదే. ఊరికే ఎగ్జామ్ రాసి నాకు మార్కులు వచ్చినాయి, ఐఎస్ నాకు 80 వచ్చినా 90 వచ్చినా వాడు మనోడికి ఎన్ని వచ్చినాయి అది కాకుండా మనకు ఒక 50 మార్కులు తగ్గినాయి, ఎందుకు తగ్గాయి, నాకు ఆ కాన్సెప్ట్ వచ్చినా సరిగ్గా పెట్టలేదా, ఇదే కాన్సెప్ట్ ఫైనల్ ఎగ్జామ్లో మళ్ళీ వస్తే మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో వాటిని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి, ఒకసారి ఆ కాన్సెప్ట్స్ అన్ని దగ్గర రాసుకోవాలి, వాటికి సంబంధించిన షార్ట్ నోట్స్ దగ్గర. ఇది థాట్ ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే ఒక టాపర్కి, ఒక సెలెక్ట్ కాని క్యాండిడేట్కి ఇక్కడే డిఫరెన్స్ వస్తుంటుంది. ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ అయితే ఉందో లేదా ఎక్స్ట్రా అడుగు ఏదైతే ఉందో వాళ్ళు వేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడైతే మనలో నుంచి ఈ మైండ్ సెట్, అంటే నేను చూసేది, అంటే మనం చాలాసార్లు చూస్తాం టాపర్స్ మైండ్ సెట్, అది ఏదో కాదు మైండ్ సెట్. నువ్వు ఇటువంటివి ఉన్నాయని తెలిసి ఆ ఒక్క అడుగు వేయడానికి ఇబ్బంది పడుతుంటాను చూసావా, ఎప్పుడైతే అక్కడ ఇబ్బంది పడతావో మనం వెనక ఆగిపోతాం. ఎవరైతే అది దాటి ముందుకెళ్ళి ఇంకో అడుగేసి కష్టపడతారో వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. అందులో మీరు చూసేది ఆ నోట్స్ రాసే విధానం కానీ మీరు చెప్పింది చూస్తే దట్స్ హౌ ఎ స్టూడెంట్ షుడ్ బి. ఈవెన్ చాలా మంది టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారు. అవును, ఇప్పుడు ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి, ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తాను, కానీ అందరు టెస్ట్ సిరీస్ రాయరు. జేఎన్గా అయ్యి 1-2 టెస్టులు రాసినలా వదిలేసి ఏముందిలే అక్కడ పోయి రాయాల్సిన పని ఉంది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెచ్చుకొని మన స్టడీ హాల్లో కూర్చొని రాసుకోవచ్చులే, అక్కడనే నీకు సిమ్యులేషన్ మిస్ అవుతున్నది. నేను స్టూడెంట్స్కి ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్లో చెప్తుంటాను అనమాట, అరే 2 గంటలు కూర్చో ఇన్స్టిట్యూట్లో, ఏమి నువ్వు బయట చేసే పనే ఉంది. సరే నువ్వు క్వశ్చన్లు 100 వస్తే 100, 50 వస్తే 50 అటెంప్ట్ చేయి. ఈవెన్ డిస్క్రిప్టివ్ కూడా మేము చెప్పేది, వచ్చి కూర్చొని రాయి, నీకు వచ్చినంతే రాయి. ఎలాగో బయట టైం వేస్ట్ చేస్తావు కదా. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుందా స్టడీ హాల్లో, అయితే బయట తిరిగితే ఎక్కువ ప్రొడక్టివిటీ, అంటే ఎగ్జామ్ రాస్తే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఆ టైం యూటిలైజ్ చేసుకోమని చెప్పినా వాళ్ళు అది ఏదో నా మార్క్స్ ఎవరో చూస్తారు, నాకు బాగా రాలేదు అందరికీ తెలిసిపోతుంది, ఆ భయం మనిషిలో, ఆ భయం అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఆ భయంని మనం ఓవర్కమ్ చేస్తామో, సోషల్ షై ఏదైతే మనం తోసేస్తాం బయటికి, అప్పుడే ముందుకెళ్తాం అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇది మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో డిస్కస్ చేయాలి విషయం. స్టూడెంట్ ఆన్సర్ రైటింగ్కి ఇబ్బంది పడతారు, ఇలాంటి రీజన్స్ వల్ల మనం అక్కడ డిస్కస్ చేద్దాము. సో
నెక్స్ట్ మనం మెయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం Yes. స్పెసిఫిక్గా. సో మెయిన్స్, ప్రిలిమ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్కి వస్తున్నాం. సో డిస్క్రిప్టివ్కి సంబంధించి సో ఆన్సర్ రైటింగ్ ఎస్పెషల్లీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్. సో ఈ ఆన్సర్ రైటింగ్ ఎలా చేశారు, ప్లస్ దానికి సంబంధించి మీ ప్రిపరేషన్ అంటే నోట్స్ రిలేటెడ్ కానీ ఏదైనా బుక్స్ ఏం రిఫర్ చేశారో వాటి గురించి చెప్తారా? డెఫినెట్. సో నేను ఆల్రెడీ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పామంటే టెస్ట్ సిరీస్ సిమ్యులేషన్ అవసరం అని చెప్పుకున్నాం. సో ఇక్కడ సేమ్ థింగ్ అప్లికబుల్ టు మెయిన్స్ ఆల్సో. సో ఫస్ట్ మనం ఈ గ్రూప్ 1 విషయంలో కావచ్చు, సివిల్స్ విషయంలో కావచ్చు, మనం ఎవరో తెలియదు ఎగ్జామినర్కి. మన పేపరే మనల్ని అక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో పేపర్ రిఫ్లెక్ట్స్ అవర్ థాట్స్, అవర్ ఐడియాలజీస్, అవర్ సబ్జెక్ట్. మనకు ఎంత సబ్జెక్ట్ ఉన్నది పేపర్లోనే తెలుస్తుంది ఒక ఎగ్జామినర్కి, పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి. సో అప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ పేపర్లో ప్రజెంట్ చేయడం రావాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. సో మీరు చెప్పినట్టు క్వశ్చన్లు చూసి భయపడతారు చాలామంది. ఎగ్జామ్కి వస్తే మిగతా వాళ్ళకంటే తక్కువ మార్కులు వస్తాయేమో అని భయంతో అటెంప్ట్ చేయరు. మోరోవర్ దానికి కాకుండా అసలు ఈ ఎగ్జామ్లో సక్సెస్ రావాలనే ఫీలింగ్ ఉంటుంది తప్ప దాన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకురారు. మేమే చెప్తాం, బుక్ మీద పెన్ను పెట్టు వచ్చి సార్ నా దగ్గరకు వచ్చి నేను ప్రిపరేషన్లో ఉన్నా అంటే ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఫ్యాకల్టీ వర్క్ చేసినప్పుడు సార్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలంటారు. ఫస్ట్ ఒకటి రాస్తే కదా నాకు తెలిసేది నీ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంది, దాన్ని బట్టి నాకు ఒక అనాలిసిస్ వస్తే మనం ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతాం. ఫస్ట్ వాళ్ళు అసలు ఆన్సరే రాయరు. ఇప్పుడు హౌ టు రైట్ ఆన్సర్ యూట్యూబ్లో 100 వీడియోస్ ఉంటాయి, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ప్లస్ వాళ్ళు చిన్నపిల్లలు కాదు అంటే ఆస్పిరెంట్స్ 10th క్లాస్లో రాశారు, డిగ్రీలో రాశారు, అన్ని ఆన్సర్స్ రాసే కదా వచ్చింది. దాన్ని ముందు ఒక ఆన్సర్ రాసి తీసుకొని రా అంటే సార్ నాకు భయం సార్ నేను రాయలేను సార్ అంటారు అసలు. సో ఆన్సర్ రాస్తేనే వస్తుంది. సో ఇప్పుడు యూపీఎస్సి ఆర్ పర్టికులర్గా మనం టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గురించి మాట్లాడితే సో ఫస్ట్ మనకి ఆన్సర్ రైటింగే ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ వస్తుంది అని ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ప్రిలిమ్స్ ఇమ్మీడియట్గా ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడమే స్టార్ట్. నా విషయంలో నేను చెప్తే నేను ప్రిలిమ్స్ రాసినా రాయకపోయినా పర్లేదు, మెయిన్స్ టెస్ట్ సిరీస్ కట్టడం. ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ 3 సార్లు జరిగింది దగ్గర. 3 సార్లు జరిగినప్పుడు నేను 3 సార్లు మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాస్తూనే ఉన్నా. 3 సార్లు రాశాను, 3 సార్లు రాస్తూనే ఏదో టెస్ట్ సిరీస్ రాయాలి నా గోల్ అంతే. ఫస్ట్ నేను రాసిన ఆన్సర్కి నేను అవార్డు చేసుకున్న మార్కులు 2, 1, 1.5 అంతే. సో నాకు తెలుసు నేను కరెక్ట్గా పర్ఫామ్ చేయట్లేదని కూడా నాకు తెలుసు. సో నాకు 0 మార్కులు వచ్చినా పర్లేదని నేను వెళ్ళేది టెస్ట్ సిరీస్ రాసేది. టెస్ట్ సిరీస్ రాసి నాది లాస్ట్ నుంచి ఫస్ట్ ఉన్న రోజులు చాలా ఉన్నాయి మార్కులలో టెస్ట్ సిరీస్ రిజల్ట్లో. సో నో ప్రాబ్లం, ఎందుకంటే నేను పర్ఫామ్ చేసింది అంతా, దానికి వచ్చిన మార్కులు అవి. సో దాని నుంచి నేను ఎలా ఇంప్రూవ్ చేసుకొని మీరు ఇంత టాప్. సో ఇంప్రూవ్మెంట్ అంటే ఫస్ట్ నేను చేసిన పేపర్లు కరెక్షన్ చేసిన తర్వాత నాకు మళ్ళీ వాపస్ వస్తున్న తర్వాత ఆ పేపర్ను చూస్తే నేను ఎక్కడ మిస్టేక్ చేసిన. ఫస్ట్ నేను రాసిన ఆన్సర్కి ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ లేదు. ఓకే. సో ఇంట్రడక్షన్ లేదు, బాడీ లేదు, కంక్లూజన్ లేదు, నాకు తెలిసిన మ్యాటర్ని మొత్తం పేపర్లో పెట్టిన. సో ఐ రియలైజ్ దట్ ఇది కరెక్ట్ కాదు, ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్ కాదు అసలు ఫస్ట్. సో ఇంట్రడక్షన్ ఉండాలి, ఎన్ని లైన్లు ఉండాలి, ఎంత క్రిస్పీగా ఉండాలి. సో దానికోసం పర్టికులర్ మన సిలబస్ తీసుకొని ఎన్ని టాపిక్స్ సిలబస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ డైనాసిటీ ఉన్నది. కాకతీయ డైనాసిటీకి మనకు సిలబస్లో ఏమున్నది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అట్లా ఎన్ని ఉంటాయి కదా. సో దానికి ఒక్కొక్క దానికి కాకతీయ ఆర్ట్ వస్తే ఏం ఇంట్రడక్షన్ రాయాలి, ఒక ఐడియా లేదు. అట్లీస్ట్ నాకు బుక్లలో అనిపించకపోయినా నేను బ్రెయిన్ స్టార్మ్ చేసేది, బ్రెయిన్ స్టార్మ్ చేసి ఏది రాస్తే బాగుంటుంది కొంత ఐడియా ఫస్ట్. రేపు ఎగ్జామ్లో రియల్ క్వశ్చన్ పడ్డప్పుడు కాకతీయ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద పడ్డప్పుడు ఏ రకమైన ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుంది, అది ఎన్ని లైన్లు ఉంటే బాగుంటుంది. సో మొత్తం ఒక 10 లైన్లు మనం ఇంట్రడక్షన్ రాస్తే ఇది ఆన్సర్ కాదు అది. సో ఎంత క్రిస్పీగా ఉండాలి, బట్ స్పెసిఫిక్గా ఉండాలి. సో దానికి కొంత ప్రాక్టీస్ అట్లా చేసిన, అంటే ఇంట్రడక్షన్ల కోసం వర్క్ చేసిన కొంత. సో దాని తర్వాత బాడీలో ఏమేమి ప్రజెంట్ చేయాలి, మనం ప్రజెంట్ చేస్తే ఎట్లా ప్రజెంట్ చేయాలి. సో దాని తర్వాత కంక్లూజన్ ఎట్లా ఉండాలి, ఎంత క్రిస్పీగా ఉండాలి, ఎన్ని లైన్లు ఉండాలి. సో దీనికోసం రీసెర్చ్ చేసేది, నేను చాలా రీసెర్చ్ చేసిన. రీసెర్చ్లో కొన్నిసార్లు మనకు ఏఐని అడగడం, తర్వాత మోడల్ ఆన్సర్లను తీసుకొని వాటిని అనలైజ్ చేయడం. కొన్నిసార్లు మోడల్ ఆన్సర్లలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు 150 వర్డ్స్ 200 వర్డ్స్ అన్న కాడ వీళ్ళు 1500 వర్డ్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అట్లా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్, బట్ ఏంటంటే మనకు ఏది కావాలో మనం తీసుకోగలగాలి అందులో నుంచి. సో ఎట్లాగా అది అంతుంది కానీ అంత బై హార్ట్ చేసి దాన్ని మనం పేపర్ మీద పెట్టినా కూడా అది ఆన్సర్ కాదు. సో నేను అట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అదంతా బై హార్ట్ చేసి
డైరెక్ట్ పోయి ఆన్సర్ రాస్తే దానికి కూడా 2 మార్కులు 1 మార్కు 3 మార్కులే వచ్చింది. అసలు స్టేట్ సర్వీస్ లో బై హార్ట్ వర్కౌట్ మన ఎగ్జామ్స్ ఎందుకు రోజు రోజుకి అనలిటికల్ నేచర్ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు అప్లై చేయాలి. 100 వర్డ్స్ ఇచ్చామంటే అందులో నుంచి ఏది మంచో ఏదో చెడో తీసుకొని దాన్ని ఎగ్జామ్ హాల్లో మనం రిప్రొడ్యూస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఐ రియలైజ్డ్ ద సేమ్ థింగ్. కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను మిస్టేక్ చేస్తున్నా ఇక్కడ. సో అప్పుడు తర్వాత ఇంట్రడక్షన్లు, బాడీ, కంక్లూజన్ రాయడం, స్ట్రక్చరింగ్ ఒకటి. దాని తర్వాత వాల్యూ అడిషన్ ఎట్లా చేసుకోవాలి, వాల్యూ అడిషన్ చేయాలంటే ఏమేమి పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి. నేను రాసిన ఆన్సర్కి ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్ పడ్డాయి అనుకో, 5ని 7 ఎట్లా చేయాలి, 7 చేయాలంటే ఇంకా ఏమి ఇంక్లూడ్ చేయొచ్చు. నేను మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చేది ఆన్సర్ ఇచ్చేసి ఇందులో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా చెప్పు, చెప్తే వాళ్ళు చెప్పేది, ఎవరికి తెలిసిన ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చెప్తారు. ఇంకొకటి నా వీక్నెస్ ఏంటంటే లెజిబిలిటీ కొంచెం తక్కువ ఉండేది నాది. ఎందుకంటే నేను బేసిక్గా తెలుగు మీడియం నుంచి వచ్చిన, డైరెక్ట్ ఇంగ్లీష్లో రాయాలంటే కొంత కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఇబ్బంది అయ్యేది. కర్సివ్ రాస్తేనే స్పీడ్ పోతుంది, ఇండివిజువల్ లెటర్ రాస్తేనే స్లోగా పోతుంది. సో టైం లిమిట్ మనం రీచ్ కాలేము. సో అప్పుడు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ బుక్లు తీసుకొని ప్రాక్టీస్ చేసిన, కోటికి వెళ్ళి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ తీసుకొని కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ దాన్ని మళ్ళీ రియల్ టైం అంటే టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు కర్సివ్ రాసేది. రాస్తే అందులో కొంత లెజిబిలిటీ మిస్ అయ్యేది. లెజిబిలిటీ మిస్ అయితే నేనేం చేసేది, మనకు ఎగ్జామినర్ కొన్నిసార్లు అన్నీ చెప్తారు, బట్ కొన్నిసార్లు చెప్పకపోవచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఒక పేపర్లో నీ లెజిబిలిటీ బాగాలేదు అని రాస్తారు, రైట్. మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే తర్వాత వాళ్ళకి ప్రతిసారి అది చెప్పకుండా పోకపోవచ్చు, వేరే ఆస్పెక్ట్ చెప్తారు, ఇక్కడ నీ వీక్నెస్. అప్పుడు నేను ఆ పేపర్ను ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఎక్కడెక్కడ నా వీక్ ఏరియాలో నేను నాది చదవలేకపోతున్నాను, ఈ లైన్ చదవగలుగుతున్నావు లేదు, ఇదంతా చదువు ఫస్ట్ నా ముందు. చదవలేకపోతే నువ్వు ఎక్కడ స్లో అవుతున్నావు, ఎందుకు స్లో అవుతున్నావు అంటే నీకు అక్షరం అర్థం కాలే. సో నేనేం చేసేది, మళ్ళీ ఈ లెటర్ రాస్తున్నప్పుడు ఆ లెజిబిలిటీ పెంచుకోవాలి. సో లెజిబిలిటీ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఇంపార్టెంట్, స్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఇట్లా ఒక్కొక్క ఆస్పెక్ట్ మీద డెవలప్ చేస్తూ గ్రూప్ 1 మీద ఫుల్ రీసెర్చ్ చేసి వచ్చారు. అది ఎవరైనా మిమ్మల్ని అడగాలి ఇంకా. ఎందుకంటే ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్ నుంచి కష్టపడుతూ అన్ని నేర్చుకుంటూ పైకి వస్తారో వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొంతమంది డైరెక్ట్ ర్యాంక్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి తెలియదు ఇవన్నీ ఇష్యూస్ అన్ని. కానీ జనరల్గా మన ఎవాల్యుయేషన్లో గుడ్ హ్యాండ్ రైటింగ్ చూస్తారు, గుడ్ ప్రెజెంటేషన్ చూస్తారు, కంటెంట్ చూస్తారు. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. లెంగ్త్, ఎక్కువ పేజీలు నింపడం అన్నీ ఇంపార్టెంటే. సో ఒక ఫ్యాక్టర్ మీద ఏం సక్సెస్ వస్తుందని కాదు. సో మీరు అన్నిటి మీద రీసెర్చ్ చేసి కరెక్ట్గా ఏదైతే ఎగ్జామ్కి కావాలో కరెక్ట్గా అదే డైరెక్షన్ తీసుకొచ్చారు మీరు. సో దీనికి సంబంధించి మీరు ఎక్కువ తెలుగు మీడియంలో చదువుకొని వచ్చారన్నారు. ఎలాగంటే చాలామంది, ఇప్పుడు మీరు ఒక్కరే కాదు, చాలామంది ప్రిపరేషన్లో ఇలా తెలుగు మీడియం నుంచి వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో అటెంప్ట్ చేయడానికి వస్తారు. సో ఎలాగ ఓవర్కమ్ చేస్తారు ఈ ఛాలెంజ్, తెలుగు టు ఇంగ్లీష్ ఛాలెంజ్? సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి ట్రాన్స్ఫార్మ్ కావడం అనేది చాలా స్ట్రగుల్. సో స్ట్రగుల్ ఏంటంటే మనం తెలుగు మీడియంలో చదివిన టర్మినాలజీ అంతా వేరే, సో ఇంగ్లీష్ మీడియంలో టర్మినాలజీ ఎంటైర్లీ డిఫరెంట్. సో దీనికి దానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. సో ప్రతి వర్డ్ని నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్, ప్రతి వర్డ్ రావాలంటే ఫస్ట్ వొకాబులరీ మీద కొంచెం వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత స్ట్రక్చరింగ్, వర్డ్స్ తెలవడం ఈజీ, బట్ ఆ వర్డ్ ఫార్మేషన్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. సో మళ్ళీ ఆ వర్డ్లో ఆర్టికులేషన్ రావాలంటే ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సో ఐ యూస్ టు ట్రైన్ మై బ్రెయిన్. ఎట్లా అంటే నేను ఏదన్నా ఎవరితోటన్నా మాట్లాడిన తర్వాత దీన్ని ఇంగ్లీష్లో చెప్తే నువ్వు ఎట్లా చెప్తావు, దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే నువ్వేం ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. సో ఎప్పుడైనా చెప్తున్నప్పుడు తప్పులు పోతాయి కూడా, ఓకే నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం మళ్ళీ దాన్ని ఎట్లా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, అందులో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, సో దాన్ని ఇంగ్లీష్లో చెప్తే. అట్లనే సేమ్ థింగ్ ఇప్పుడు నేను ఎప్పుడైనా తెలుగు ఆర్టికల్, ఈనాడు పేపర్ తీసుకున్నాం, తెలుగు ఆర్టికల్ చదివితే నేను ఓన్గా బ్రెయిన్లో ఇంగ్లీష్లో దీన్ని కన్వర్ట్ చేయగలుగుతున్నా లేదా, ఇదే పారాగ్రాఫ్ తీసుకొని ఇంగ్లీష్లో రాస్తే ఎట్లా రాయొచ్చు. సో అట్లా రాసిన రోజులు కూడా ఉన్నాయి. రాసినప్పుడు కొన్ని కరెక్ట్ వర్డ్స్ పడాయి, అక్కడ పర్టికులర్ టైంలో పర్టికులర్ వర్డ్ పడకపోవచ్చు, పడినప్పుడు అక్కడ వొకాబులరీ నాకు మిస్ అయింది అనేది నాకు ఐడియా వస్తుంది. సో కొన్నిసార్లు ఏం చేసేది, ఇంగ్లీష్ తీసుకొని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేది. సో నేను కనీసం తెలుగులోకి ఇంగ్లీష్ అర్థమవుతుందా లేదా తెలియాలంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూడాలి. సో అక్కడ ఏం వొకాబులరీ మిస్ అవుతున్నది, మిస్ అయితే ఆ వొకాబులరీ ఒక నోట్స్లో మేక్ చేసుకొని దానికి మీనింగ్ రాసుకొని, ఆ మీనింగ్ కూడా ఫస్ట్లో నేను తెలుగులో రాసుకునేది. తెలుగులో రాస్తే నాకేమైందంటే మళ్ళీ తెలుగు పదాలే గుర్తుకొస్తాయి. కాబట్టి ఏం చేసేది, ఇంగ్లీష్ టు ఇంగ్లీషే వొకాబులరీ రాయడం మొదలుపెట్టిన ఒక బుక్ తీసుకొని. సో అట్లా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రాయడం ప్లస్ తెలుగులో నుంచి ఇంగ్లీషు అంటే కన్వర్షన్ చేయడం, పారాగ్రాఫ్ని ట్రాన్స్లేషన్స్ చేయడం, ఇట్లా నా మీద నేను ఎక్స్పెరిమెంట్లు చేస్తూ చాలా టైం తీసుకున్నా. ఇట్స్ ఆల్మోస్ట్ 5-6 years పట్టింది పర్ఫెక్ట్. అంటే ఐ కెన్ ఏబుల్ టు, అంటే ఇప్పుడు నేను మేనేజ్ చేయగలుగుతాను. ఎందుకంటే ఆల్రెడీ కొంత గ్రూప్ 1లో నేను రాసిన ఆన్సర్లకు మార్కులు పడ్డాయి అంటేనే అది నాకు ఒకటే అర్థమైంది. క్వాలిటీ చెప్తాను, యు ఆర్ రెడీ టు
స్టార్ట్ డూయింగ్ వర్క్. ఎస్ తప్ప రైటా వేరే విషయం, Yes. యూ రెడీ టు డూ అండ్ యూఆర్ రెడీ టు అక్నాలెడ్జ్ ద మిస్టేక్ ఆల్సో. ఎస్ ఎస్ ఎందుకంటే చాలా మంది ఇగో ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అది మనం తప్పిది అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎస్ తప్పు ఫస్ట్ ట్రై చేయడం, ట్రై చేయడం అందరికి వస్తేనే లేదు, మిస్టేక్స్ చేస్తాం, ఆ మిస్టేక్స్ నేర్చుకోవడం, ఆ మిస్టేక్స్ తెలుసుకోవడం, మళ్ళీ దాని మీద వర్క్ చేయడం, ఇంప్రూవ్ చేసుకోవడం, ప్లస్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్యాకల్టీ అందరితో కన్సల్ట్ అవి తెలుసుకోవడం. సో వెరీ గ్రేట్ క్వాలిటీ ఇది. ఎస్ ఎస్ అంటే కరెక్ట్గా నేర్చుకోవాలి అన్న కమిట్మెంట్, డెడికేషన్ అది క్లియర్ కనిపిస్తుంది, ఆ ప్యాషన్ అనేది ఎలా అయినా అవ్వాలనేసి. సో మనకు అదే కదా, ఇప్పుడు ఒక టీచర్గా ఉండాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి ఫస్ట్. సో ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ ఫర్ ఎవర్ యూ విల్ బి ఏ గుడ్ టీచర్. అది ఇక్కడే మీ లైఫ్ లో ప్రతి చోట అన్నాను, ఈ క్వాలిటీ ఒక మనిషికి ఉండవలసిన క్వాలిటీ. నిజంగా ఇప్పుడు జీవితంలో మనం కూడా ఎన్నో తప్పుడు అడుగులు వేస్తాం, ఆ తప్పుడు అడుగులు వేసిన వి షుడ్ ఫస్ట్ రెడీగా ఉండాలి, వెంటనే నేర్చుకొని ఇంప్రూవ్ అయ్యి కరెక్ట్ స్టెప్ వేయడానికి రెడీగా ఉండాలి. దట్స్ గ్రేట్ క్వాలిటీ, అందరూ తెలుసుకోవాల్సింది. సో నెక్స్ట్ నోట్స్ మేకింగ్ గురించి, అంటే మెయిన్స్కి ఏమైనా సపరేట్ నోట్స్ చేశారా మీరు? అది ఎలా చేశారు మళ్ళీ ఆ నోట్స్? సో నోట్స్ అన్ని సబ్జెక్టులకు చేయడం కొంత కాలేదు, కొన్ని సబ్జెక్టులు చేయడం జరిగింది. సో కొన్ని సబ్జెక్టులు చేస్తే ఆ కొన్ని సబ్జెక్టులో ఫస్ట్లో నేను నోట్స్ చేస్తున్నప్పుడు ఏమైందంటే మక్కి పైన ఏది ఉన్నదో తీయడం, కింద రాయడం. సో అట్లా ఏంటంటే ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ నుంచి నోట్ మేకింగ్ చేస్తే మళ్ళీ ఇంకో లక్ష్మీకాంత్ బుక్ తయారైంది. సో నేను రియలైజ్ ఏంటంటే ఇట్లా నోట్స్ చేస్తే కాదు, అది చేసినా కూడా దాన్ని రివిజన్ చేయలేం, మళ్ళీ రివైజ్ చేయలేం, ఎగ్జామ్కి పోయే ముందు రివైజ్ కాదు అది. సో అప్పుడు ఏం చేసిన, ఇట్లా నోట్స్ మేకింగ్ కాదు, దాని మీద కూడా యూట్యూబ్లో ఏమైనా వీడియోలు ఉన్నాయా, నోట్ మేకింగ్ చేయాలంటే ఎట్లా చేయాలి, ఫ్రెండ్స్ని కూడా అడిగేది ఎట్లా నోట్ మేకింగ్ చేస్తే ఎట్లా చేస్తావు. సో దీనికి ఈవెన్ మా ఫ్రెండ్స్ కొందరు ఆల్రెడీ యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లా చేయాలరా నోట్స్ చేయాలంటే నేను ఏం చేయాలి. సో ఫ్యాకల్టీని కూడా చాలాసార్లు కలిసిన, నేను నోట్ మేకింగ్ చేయాలంటే ఏం చేయాలి. సో నోట్ మేకింగ్ చేయాలంటే నాకు తెలిసింది ఏంటంటే ఒక్క సింగిల్ రీడింగ్లో నోట్ రాదు, అందులో నుంచి క్రిస్ప్ పాయింట్లు బయటికి రావు. ఫస్ట్ నీకు దాని మీద మొత్తం అవగాహన ఉండాలి, నా వ్యూ ఇది. సో దాని మీద మొత్తం అవగాహన ఉండాలంటే ఒకటికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివి అందులో ఉన్న జిస్ట్ ఏంటిది, ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటుంది ఆ బుక్, ఆ పేజ్, ఆ బుక్లో ఏం జిస్ట్ ఉన్నదో తెలిస్తేనే ఆ జిస్ట్ మనం రాసుకోగలిగితే అదే నోట్స్ నా దృష్టిలో. సో అట్లా చేయడానికి ఒక్కొక్క బుక్ను మినిమం 3-4 టైమ్స్ చదవాల్సిన పరిస్థితి. సో చదివితేనే మేకింగ్ అవుతుంది. లేదు ఉన్నట్టే ఒకటే సింగిల్ రీడింగ్ నోట్స్ రాస్తూ పోతే సేమ్ బుక్ అంతా రీప్రొడ్యూస్ చేస్తాం, మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేస్తే అది రివిజన్కి పనికిరాదు. రివిజన్కి పనికిరావట్లేదు అంటే అది నోట్స్ కాదు. సో అట్లా నేను ఒక్కొక్క బుక్ను చాలాసార్లు చదివి నోట్స్ తయారు చేయడం వల్ల టైం పడితే చాలామంది ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే చాలామంది నోట్స్ మేకింగ్ అనగానే భయపడతారు, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్. నాకు కూడా సేమ్ అనిపించింది, నోట్సే సక్సెస్కి తీసుకెళ్తుంది అనేది తెలుసు. ఎందుకంటే మనకు షార్ట్ నోట్స్, మీరు అన్నట్టు ఆ షార్ట్ నోట్స్ కానీ అవి లేవు అంటే ఎగ్జామ్ టైం మనం రివైజ్ చేయలేము. ఎగ్జామ్ టైంలో మనకి 7 to 8 hours ఉంటుంది, అది మనం ఎలా రివైజ్ చేయగలుగుతాం? ఇట్స్ నాట్ పాసిబుల్ అసలుకి. నెక్స్ట్ మనకి మీరు చెప్పాలి చాలాసార్లు టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, ఎందుకంటే సిమ్యులేషన్ పరంగా కానీ లేదా కొన్నిసార్లు అవే క్వశ్చన్స్ ఎగ్జామ్లో కూడా వస్తుంటాయి. ఈ టెస్ట్ సిరీస్ చాలామంది రాయరు ఫస్ట్ పాయింట్. కొంతమంది టెస్ట్ సిరీస్ జాయిన్ అయినా ఆ టైం మేనేజ్మెంట్లో చాలా ఇబ్బంది పడుతుంటారు, అంటే డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ అంటే కొంచెం ఇబ్బంది పెడుతుంటారు. మరి ఎలాగ టెస్ట్ సిరీస్ టైమింగ్స్ అవి ఎలా హ్యాండిల్ చేయాలి? ప్లస్ మీకు మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి టెస్ట్ సిరీస్ రాశారు, మనకు ఒక మెంటర్ రఫీ సార్ కూడా ఉన్నారు. సో వాళ్ళు ప్లే చేసిన రోల్ ఏంటి మీకు సక్సెస్లో? సో సక్సెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే టెస్ట్ సిరీస్ రెగ్యులర్గా రాయడం. ప్రీవియస్లీ డిస్కస్ టెస్ట్ సిరీస్ కడతారు, చాలామంది టెస్ట్ సిరీస్కి రారు. సో ఫస్ట్ అది ఓవర్కమ్ చేయాలంటే మనకు మోటివేషన్ ఉండాలి. మోటివేషన్ ఏంటంటే మన ఫ్రెండ్స్ని ఇంకో 4 నుంచి ఏం చేయించాలి ఫస్ట్ టెస్ట్ సిరీస్లో, మన చుట్టూ ఉండేవాళ్ళు ఫస్ట్ ఏం చేస్తే అందులో ఒక్కడికి రాయాలనిపించినా కూడా మిగతా వాళ్ళని అరే గుర్తు చేస్తారు అట్లీస్ట్ ఫస్ట్, అరే టెస్ట్ సిరీస్కి పోదాం ఇలా టైం అయింది అని. సో ఒకరికి గుర్తు వచ్చినా సరిపోతుంది. సో కొన్నిసార్లు ఏంటంటే మనం డిమోటివేట్ అవుతాం, ఇవాళ రాయాలనిపించకపోవచ్చు, మనకి వేరే పని పడవచ్చు, లేదంటే ఇంట్లో నుంచి కాల్స్ వచ్చినప్పుడు, లేదంటే ఇంకేదైనా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, సహజం మనుషులకు డిస్ట్రాక్షన్. సో అప్పుడు ఫ్రెండ్స్ని 4 కట్టిపోయాలి టెస్ట్ సిరీస్. కట్టించి వాళ్ళు కట్టకపోయినా సరే మనం ఒక ఓన్గానైనా ఫస్ట్ ప్రతిరోజు టెస్ట్ సిరీస్ దగ్గరికి వెళ్ళి రాయకపోవడం తర్వాత ఫస్ట్ ఆడికి వెళ్ళాలి. నా మోటో అది. ఫస్ట్ ఆడికి వెళ్ళిన తర్వాత అందరినీ చూస్తే మనకు కూడా రాయాలనిపిస్తుంది. సో రాస్తున్నప్పుడు ఫస్ట్ కూర్చోగానే ఏమంటారంటే ఇనర్షియా ఉంటుంది, పెన్ను కదలదు. తెలిసిన ఆన్సర్ అయినా కొన్నిసార్లు పెన్ను కదలదు. తెలిసిన ఆన్సర్ రాయాలనిపి ఇది నాకు వచ్చలే అనిపిస్తుంది, వచ్చలే రాయాల్సిన పని ఏమున్నది, నాకు ఆల్రెడీ బ్రెయిన్లో ఆన్సర్ ఉంది కదా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో కానీ అట్లా కాదు. తర్వాత అనిపించింది ఏంటంటే ప్రతిరోజు 1 hour or 2 hours, మనకి ఇక్కడ 1 hour 2 hours ఇట్లా మనకు మాడ్యూల్స్ అంటే టెస్ట్ సిరీస్ టైమింగ్స్ ఉంటే రావడం. ఆ 2 hours నువ్వు రాయకపో
ఫస్ట్ ఇలా కూర్చో, ఫస్ట్ మోటివేషన్ అది. సో అట్లా కూర్చున్నా, చాలాసార్లు కూర్చొని అక్కడ కూర్చున్న తర్వాత పెన్ను పెట్టి ఆన్సర్లు రావు కొన్నిసార్లు. అంటే మనం ముందు రోజు ఆ పర్టికులర్ చాప్టర్ బాగా చదివితేనేమో ఆన్సర్లు వస్తాయి, కానీ కొన్నిసార్లు రాకపోయినప్పుడు అంటే మనం చదివిన ఏరియా నుంచి క్వశ్చన్ రాకపోయినా ఏదో ఒకటి రాయి, దానికి రిలేటెడ్గా రాయి, పేపర్ నింపు ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీలో పేపర్లు మనకు లిమిటెడ్ స్పేస్ ఇస్తారు, ప్లస్ లిమిటెడ్ టైం ఉంటుంది, ఒక్కొక్క క్వశ్చన్కు లిమిటెడ్ టైం ఉంటుంది. సో ఆ లిమిటెడ్ టైంలో ఆన్సర్ రాయాలంటే నీ పెన్ను స్పీడ్గా కదలాలి. సో స్పీడ్గా కదలాలంటే ఏదో ఒకటి రాయి ఫస్ట్. సో అట్లా రాస్తున్నప్పుడు మనం ర్యాండమ్గా ఏదో రాయలేం, క్వశ్చన్ ఉన్నది మన ముందు, సో దానికి రిలేటెడ్గా రాస్తాం. రిలేటెడ్గా రాసి మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఆన్సర్ ఇస్తారు. ఇది టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్లు ఇస్తే ఆ టెస్ట్లో ఎందుకు రాయలేకపోయినా నేను ఈ ఆన్సర్, వేరే ఐఎమ్ లాగింగ్, అది చూసుకొని ఆ ఆన్సర్ని అట్లీస్ట్ కొంత గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయడం. సో ఇట్లా స్టెప్ బై స్టెప్. అంటే టెస్ట్ సిరీస్ మాత్రం నేను చెప్పేది ఒకటే, టెస్ట్ సిరీస్ తప్పకుండా రాయండి. ఇఫ్ యు వాంట్ టు బీ ఇన్ ఎ లిస్ట్. లేదు టెస్ట్ సిరీస్ రాయట్లేవంటే అంటే అఫ్కోర్స్ అందరికి అప్లికబుల్ కాదు, బట్ కొందరు జెన్యున్ అంటే ఏమంటుంది బాగా మార్వలెస్ ఎక్సలెన్స్ ఉండొచ్చు, బట్ నాలాంటి యావరేజ్ స్టూడెంట్ అయితే టెస్ట్ సిరీస్ రాయాల్సిందే. రాసి ఎక్కడ వీక్ ఉన్నామో ఆ ఏరియా మీద ఫోకస్ చేస్తూ, ప్లస్ ప్రతిరోజు రాయాల్సిందే. ఒక్కరోజు కూడా టెస్ట్ సిరీస్ మిస్ అవుతుందంటే యు ఆర్ గోయింగ్ అవే. సో అట్లా అదొకటి. ప్లస్ మనం టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత కరెక్షన్ చేస్తారు, కరెక్షన్స్ రాస్తారు. మన రఫీ సార్ కావచ్చు, మన మెంటర్స్ కావచ్చు, ఎక్కడ తప్పులు పోతున్నాయి అనేది రాస్తారు. అంటే మనం ఇంకేం పాయింట్స్ రాయొచ్చు. సో అవన్నీ రాస్తున్నప్పుడు అందులో నుంచి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు డెఫినెట్గా వాటిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. సో మళ్ళీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఆ మిస్టేక్స్ దగ్గర రాసుకునేవాను నేను. ఎందుకంటే ప్రతి వ్యక్తికి యూనిక్ అండ్ డిఫరెంట్ మిస్టేక్స్ ఉంటాయి, అందరికి ఒకటే మిస్టేక్స్ ఏముండవు. అందుకని అన్ని మిస్టేక్స్ దగ్గర లాస్ పెట్టుకుంటాను, అది నా మిస్టేక్స్, ఇటువంటి నేను కమిట్ చేయకూడదు ఎక్కడ అనేసి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందల్లా ఒకసారి చూసుకొని వెళ్తాను, ఈ మిస్టేక్స్ నేను చేసే అవకాశం ఉంది, సో హ్యాండ్ రైటింగ్గా నేను ఫోకస్ చేయాలి. అలా కాన్షియస్గా ఎగ్జామ్కి వెళ్ళి ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేసేవాడిని. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది హ్యాబిట్గా మారుతుంది. సో ఆ మిస్టేక్స్ అన్ని మనం ఫైనల్ ఎగ్జామ్స్ కమిట్ కూడా చేయము. సో అది నేను కాన్షియస్గా చేసేవాడిని. సో నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అంటే సరే టైం టేబుల్, మన ప్రిపరేషన్ టైం టేబుల్ వెరీ ఇంపార్టెంట్. డైలీ షెడ్యూల్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది నేను చూసిన వాళ్ళు ఏ టైంలో చదువుతారు, ఏ టైంలో పడుకుంటారు, ఏ టైంలో సినిమాకి వెళ్తారో వాళ్ళకి అర్థం కాదు. ఒక షెడ్యూల్ ఏం ఫాలో కారు, డిసిప్లిన్ కూడా ఉండదు సరిగ్గా. అలా చేస్తే సక్సెస్ అనేది రాదు. ఎందుకంటే ఇవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి, ఒకటే షెడ్యూల్ని ఫాలో అవ్వాలి. మన అశోక్ నగర్లో ఎక్స్పెషల్లీ ఏ టీ పాయింట్ దగ్గర చూసినా, ఏ స్టడీ హాల్ బయట చూసినా మళ్ళీ డిస్టర్బ్ చేసి బయటికి తీసుకెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు, కానీ కూర్చొని చదువుకోరా అని చెప్పే వాళ్ళు ఉండరు. ఏదో ఒకసారి టీ పాయింట్కి వెళ్ళామంటే ఇంక అన్ని డిస్కస్ చేస్తారు, పోస్ట్ మార్మెంట్ అవుతుంది, లేకపోతే కోర్టు కేసులు అవుతుంది, ఏదో ఒకటి చెప్పి మళ్ళీ డిస్టర్బ్ చేసేవాళ్ళు. కానీ అలాంటప్పుడు ఇంకా డిసిప్లిన్డ్గా డైలీ షెడ్యూల్ ఫాలో ఇంపార్టెంట్. మీ షెడ్యూల్ ఏంటి డైలీ, ఎలాగా ఐ మీన్ మార్నింగ్ ఎప్పుడు లేచేవాళ్ళు? సో నా షెడ్యూల్ అంటే నాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే నేను ఎర్లీగా లేవలేను. ఎందుకంటే నైట్ లేట్గా పడుకుంటాను. సో నా షెడ్యూల్ మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ అవుతుంది. 9కి స్టడీ హాల్కి వెళ్తే 1 వరకు చదవాల్సిందే. 3 అవర్స్ వస్తుంది. సో 3 అవర్స్ చదివాను. 3 అవర్స్ తర్వాత 1:30కి లంచ్ చేసుకొని 2 వరకు కొంచెం బ్రేక్ తీసుకొని 2కి మళ్ళీ కూర్చుంటే 5 వరకు. 5కి మళ్ళీ టీ ఒక 10 నిమిషాలు అంతే. తర్వాత మళ్ళీ నైట్ 8 వరకు, 8:30కి మళ్ళీ కొంచెం డిన్నర్ చేసుకొని కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత 9 కూర్చుంటే మళ్ళీ 9:30కి కూర్చున్నా కూడా 12 అయ్యేది నాది. 12-12:30కి మధ్యలో ఫినిష్ అవుతుంది. సో ఒక డే షెడ్యూల్ ఇది. సో మళ్ళీ 12కి పోతే నాకు 12-1కి అట్లా మధ్యలో నిద్రపోతే సో సఫిషియంట్ స్లీప్ లేకపోతే మళ్ళీ చదివింది ఎక్కదు. సో 7-7:30 అయితే నేను లేచేసరికి యాజ్ యూజువల్గా 7-7:30కి మళ్ళీ ఫ్రెష్ అయ్యేసరికి మళ్ళీ 9 అవుతుంది, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిపోయేదంతా. సో మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా స్టడీ హాల్కి ఎంట్రీ కావాలి. సో 9కి ఎంటర్ కావాలి, 12కి ఎగ్జిట్ కావాలి. సో మధ్యలో మళ్ళీ బ్రేక్స్ ఉంటాయి. మరి ఎలా ఈ టైం వేస్ట్ ఎలా రెడ్యూస్ చేసేవాళ్ళు మీరు? అంటే మీరు చెప్పాను చాలా మంది వేస్ట్ అవుతుంది, మీరు ఏం చేసేవాళ్ళు అంటే నాకు టైం వేస్ట్ కాకూడదు, వీళ్ళంతా మినిమమ్ డిస్ట్రాక్షన్ కోసం మీరు ఏం చేసేవాళ్ళు అంటే సపరేట్ టెక్నిక్స్ అని ఫాలో అయ్యేవాళ్ళు? సపరేట్ టెక్నిక్స్ నా ఫ్రెండ్స్ సపరేట్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు మేము 5 o'clockకి ఈవినింగ్ టీకి వెళ్తాం. టీకి వెళ్తే బయట విషయాలు ఏం మాట్లాడొద్దు, ఫస్ట్ రూల్ అది. 4 వెళ్తున్నామా, 4 సబ్జెక్టు, నువ్వేం సబ్జెక్ట్ చదివినావు నాకు చెప్పు, లేదంటే క్వశ్చన్స్ అడుగు. నేనేం సబ్జెక్ట్ చదివినా నేను క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్లే అంతే, క్వశ్చన్లు తప్ప వేరే మాట్లాడితే ఫైన్ అవసరం అయితే ఫైన్ వేసుకుందాం, ఒకరికొకరు ఫైన్ వేసుకుందాం.
టీ నువ్వే దాపియాలి, నువ్వు వేరే టాపిక్ మాట్లాడినావా టీ నువ్వే దాపి. మీరు ఏమైనా ఫైన్ కట్టారా ఒకసారి? కట్టొచ్చు, కట్టినాం కూడా. యాజ్ యూజువల్గా మనిషి అన్నప్పుడు వేరే వేరే మాట్లాడతాం. ఫ్రెండ్స్ కూడా మోటివేట్ చేసేది, వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ అంతా మోటివేట్ చేస్తూ ఉండేది. సో వాళ్ళు క్వశ్చన్స్ అడిగేది, వాళ్ళు చదివిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను హిస్టరీ చదివిన, హిస్టరీ నుంచి క్వశ్చన్స్ అడుగుతా, ఇంకొక అతను పాలిటీ చదివాను, పాలిటీ నుంచి నన్ను క్వశ్చన్లు అడుగుతాను. సో ఈ టీ 10-15-20 నిమిషాలు టీకి వెళ్తే అందులో 10 నిమిషాలను మళ్ళీ మేము ప్రొడక్టివ్గానే వాడేది. సో అది టైం మనం అక్కడ రిలాక్స్ కావాలి, టీ తీసుకుంటే రిలాక్స్ అవుతాం, కొంత వాకింగ్ నడిస్తే కొంత అట్మాస్ఫియర్ మారిపోతుంది. సో ఎప్పటికీ స్టడీ హాల్లో కూర్చున్నట్టు లైట్ల కింద కాకుండా నేచర్కి వెళ్తాం, ప్లస్ దాంతోపాటు ఇక్కడ సబ్జెక్టు అక్వైర్ అవుతుంది. సో ఇదొక టెక్నిక్. మీ స్టడీ హాల్ ఏంటి? మా స్టడీ హాల్ ఇక్కడ నియర్ టాపర్ స్టడీ హాల్ తెలుసుకోవాలి. టాపర్ నిర్ణయ స్టడీ, పేర్లు మారుతున్నాయి దాని యాక్చువల్లీ, నిర్ణయ అని ఉంటుంది. సో అక్కడ మా ఫ్రెండ్స్ నాతో పాటు ఉండేది, వాళ్ళంతా అందరూ జాబర్లే యాక్చువల్లీ. నా సర్కిల్లో 8-10 మంది ఉండేది. 10 మందిని ఛాయ్కి వెళ్తే అందులో అందరూ జాబర్లు. ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్టే మాట్లాడాలి, వేరేది మాట్లాడితే నేను ఒప్పుకోను. ఫస్ట్ నేను ఒప్పుకోను, వాళ్ళు కూడా ఒప్పుకోరు. అంటే స్ట్రాంగ్ సర్కిల్, గుడ్ సర్కిల్ ఉండడం. ఎందుకంటే చాలా మంది అంటే ఇందాక చెప్పినట్టు నెగిటివ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. అంటే ఎక్కువ సంవత్సరాలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అనేది కూడా నాకు అనిపించింది అనమాట. ఈ నెగిటివ్ పీపుల్స్ తిరగడం, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో మీరు రైట్ వర్క్ చేస్తే అసలుకి గుడ్ సర్కిల్ తో తిరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన చుట్టూ ఉండే పీపులే మనల్ని కొంత మోటివేట్ చేస్తారు. సో ఇప్పుడు నాకు తెలుగులో మొన్న ఒక సామెత చదివిన, ఏంటంటే నువ్వు కోటీశ్వరులతోటి ఉన్నావు అనుకోండి, కోటీశ్వరుని అవుతావు. ఆలోచన విధానం వచ్చేస్తుంది. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ తోటి ఉన్నావు అనుకోండి, కొన్ని రోజుల తర్వాత బిజినెస్ మ్యాన్ ఏదో ఉంటుంది కదా, వాళ్ళు తిరిగితే వాళ్ళు నిజమే. సో కాబట్టి మన చుట్టూ క్రియేట్ చేసుకునే సర్కిల్, అంటే మన చుట్టూ ఉండే పీర్ గ్రూప్ కొంచెం సీరియస్ క్యాండిడేట్లని చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా. సో వాళ్ళు ఒకలా డిస్ట్రాక్ట్ అవుతుంటే వాళ్ళని వదిలేయండి, వదిలేసి ఎవరైతే గట్టిగా ఉంటారో వాళ్ళనే పట్టుకోండి. వాళ్ళ చుట్టే మీరు స్టేట్ సర్వీస్ పల్స్ క్యాచ్ చేస్తారు. ఎలా వస్తుంది అనేది అర్థమైపోయింది మీకు. మీ హాబీస్ ఏంటంటే రిలాక్స్ అనే, ఎలాగా రిలాక్సేషన్కి మీ హాబీస్ ఎలా రిలాక్స్ అయ్యేవాళ్ళు మీరు? సో రిలాక్సేషన్ అంటే ఫస్ట్ సినిమాకి వెళ్ళడం, ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళడం, సినిమాకి వెళ్ళడం. ఎవరికి ఫ్యాన్ మీరు? ఫ్యాన్ అందరికీ ఫ్యాన్ నేను. అంటే అన్ని సినిమాలు చూస్తా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కొరియన్. ఎక్కువ అవుతారేమో అంటే జనరల్ గా కొరియన్ సినిమా నుంచి మొదలు పెడితే హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అన్ని సినిమాలు చూసేది. ప్లస్ నాకు సినిమా చూస్తే కూడా కొంత సబ్జెక్టు తెలియాలి మినిమం. అంటే ఎంజాయ్ చేస్తూనే ఉంటాం, బట్ ఎంజాయ్మెంట్ లో ఏదో ఒకటి నేర్చుకోవాలి. మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ శశాంక్ రిడెంప్షన్ ఉంటుంది. ఫస్ట్ మూవీ శశాంక్ రిడెంప్షన్ అని మనకు శశాంక్ రిడెంప్షన్ హాలీవుడ్ మూవీ. అది అసలు అది అందరికి ఇన్స్పిరేషన్, నేను చూసాను. ఈవెన్ మనకు మన అకాడమీలో కూడా వేస్తారు. మనకు యూపీఎస్సీ ఇప్పుడు లబస్నా ఉంటుంది కదా, దాని మెయిన్ థీమ్ ఏంటంటే హోప్. జీవితంలో అంటే తను చేయని శిక్షకి జైల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక హోప్ ఉండాలి బయటికి రావడానికి, నేను తప్పు చేయలేదు ఏ రోజుగా నిరూపిస్తుంది అనేసి ఆ హోప్. అది మన ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో హోప్ అనేది లేకపోతే మనము ఉండలేం. అంటే ఆ కష్టపడాలి, ఏ రోజుకైనా మనం బయటపడతాం. కష్టపడితే ఉండడానికి నైస్ మూవీ అసలు. సో అది చాలా బాగుంటుంది సినిమా. సో అట్లా సైంటిఫిక్ మూవీస్ చూడడం, ప్లస్ దాంతోపాటు కామెడీ, అప్పుడప్పుడు కామెడీ కూడా మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి పార్ట్. సో అట్లా దాంతోపాటు వాకింగ్ నా హాబీ. ప్రతిరోజు నేను 10,000 అడుగులు వేస్తే నాకు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. సో 10,000 అడుగులు ఎప్పుడు వేయాలి? మరి మన షెడ్యూల్ అంతా ఫిల్ అయి ఉన్నది, మరి ఎప్పుడు వేయాలి? లంచ్కి దిగుతాం, లంచ్ చేయాలి, వాకింగ్ చేయాలి, డిన్నర్ చేయాలి, వాకింగ్ చేయాలి, టీకి దూరంగా వెళ్ళాలి. టీకి దూరంగా అంటే పక్కకున్న స్టడీ హాల్ పక్కనే ఉన్న టీ స్టాల్కి వెళ్ళినాం అనుకోండి, కొంత ఏంటంటే వాకింగ్ తగ్గుతుంది. సో వాకింగ్ రావాలి, సబ్జెక్ట్ అంటే సెట్ చేస్తాం, ప్లస్ మనకు ఇటు రిలాక్సేషన్ అయిపోతుంది. అంటే వాకింగ్ ఒకటి హాబీ, అంటే మూవీస్. సో మేజర్గా ఇప్పుడు ప్రిపరేషన్లు అంటే ఆ రెండింటిని ఉంచుకున్నాం. మిగతా హ్యాబీస్, బుక్స్ చదవడం అంటే వేరే నావల్స్ చదువుతూ కూర్చుంటే ఇప్పుడు మనకు టైం ఉండదు. సో వాటిని పక్క పెట్టి అంటే ఏ అయితే అవసరమో వాటిని ఉంచుకొని అదే మన జీవితాన్ని కూడా ప్రిపరేషన్ దగ్గరగా పెట్టుకోవాలి. ప్రతిదీ మీరు చూస్తే అన్ని కాంప్లిమెంటరీగానే పెట్టుకున్నారు. ఇప్పుడు నేను కూడా ప్రిపరేషన్ ఉన్నప్పుడు టీచింగ్ చేసేవాడిని, ఎందుకంటే అది కూడా ఇన్స్టిట్యూషన్లో సేమ్ సబ్జెక్ట్ వేసి చెప్పేవాడిని. ఏదైనా సిలబస్లో ఉన్నావో అవే చెప్పేవాడిని. దానికి కారణం ఏంటంటే నేను చెప్పడం వల్ల నా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయింది, నా అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అయింది, ఇంకా బాగా ఎగ్జామ్స్ రాస్తాననేసి. సో అలానే మీరు ప్రతిదీ కాంప్లిమెంటరీ, ప్రతిదీ మీకు ప్రిపరేషన్కి బెనిఫిట్ అయ్యే విధంగానే మీరు చూసుకున్నారు. సో అది అందరూ తెలుసుకోవాలి. ఏదో అంటే జీవితంలో ఎలా భాగం అయిపోయింది ప్రిపరేషన్ అనేది. సో ఇంత ప్రిపరేషన్లో ప్రతి ఒక్కరికి లో పాయింట్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క రోజు నేను ఫ్యామిలీ అందరి నుంచి దూరం వచ్చి ఇక్కడ వచ్చానా,
అనే ఆ డిప్రెషన్ అనేది ప్రతి మనిషికి వస్తుంది. Yes. సో మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? ప్లస్ Yes. ఎలా ఓవర్కమ్ చేశారు వాటిని? వెరీ వెరీ మెంటల్ స్ట్రెంగ్త్. Yes. ఇప్పుడు నా దృష్టిలో అన్నిటికంటే స్ట్రాంగ్ మెంటల్ స్ట్రెంగ్త్, Yes. ఎక్స్పెషల్లీ ఇప్పుడున్న సొసైటీలో. ఇంకా ఫిజికల్ స్ట్రెంగ్త్ అంత రిలవెన్స్ తగ్గిపోయింది. ఒకప్పట్లో రాళ్ళు మాల్సిన అవసరం లేదు, Yes, yes. ఊళ్ళు తిరగాల్సిన అవసరం లేదు. Yes. కానీ మెంటల్ స్ట్రెంగ్త్ స్టూడెంట్స్లో లోపిస్తుందని నాకు అనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నా ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్లీ ఇప్పుడు ఇక్కడ మనకు టీఎస్పిఎస్సి తీస్తే పర్టిక్యులర్ టైం బౌండ్ లేదు, అది ఫస్ట్ ప్రాబ్లం. అంటే ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు అయిపోద్ది, ఎవరికి తెలియదు ఆ ప్రాసెస్. అదే పెద్ద టెన్షన్. ఇప్పుడు మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక టెన్షన్, ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని హ్యాండిల్ చేయడం ఒకటైతే, ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది సర్టెనిటీ లేదు. ఇక్కడ పర్టికులర్ డేట్కు జరుగుతుందని గ్యారంటీ లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే నేను యాక్చువల్లీ చాలాసార్లు లో ఫీల్ అయ్యి అసలు జరుగుతుందా లేదా, నేను వచ్చి 2 years అవుతుంది ఇంతవరకు ఎగ్జామ్ మన క్యాన్సిల్ కూడా ఇంత రెడీ అయ్యి వచ్చాము, వీళ్ళేమో క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు పెడతారో కూడా తెలిసేది కాదు. మళ్ళీ డేట్ కూడా ఇవ్వరు కదా, క్యాన్సిల్ చేస్తారు. మనకి ఏం చేయాలి, ఇంటికి వెళ్ళాలా, మళ్ళీ జాబ్ జాయిన్ అవ్వాలా, లేకపోతే ఇక్కడ ఉండాలా కూడా అర్థం కాదు. వెరీ ఛాలెంజింగ్ మూమెంట్ అది. సో అట్లా లో వచ్చినప్పుడు ఏంటంటే ఇక మా ఇంట్లో వాళ్ళకి చెప్పేది మళ్ళీ, సో ఇప్పట్లో ఎగ్జామ్ జరిగే పరిస్థితి లేదు, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయేది ఇక. సో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందా, ఇంటికి వెళ్ళాలి, ఒక 3 months 4 months మళ్ళీ జాబ్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఇంట్లో అందరికీ అంటే వాళ్ళను కాంప్రమైజ్ చేయాలి ఫస్ట్. అంటే కాంప్రమైజ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి నచ్చ చెప్పాలి, కన్విన్స్ చేయాలి. ఇట్స్ కరెక్ట్ వర్డ్, కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేసి వాళ్ళని మెల్లగా మళ్ళీ నేను వెళ్తా అంటే, వాళ్ళు మనం కంటిన్యూస్ ఇక్కడనే ఉంటానంటే వాళ్ళు ఒప్పుకోరు ఫస్ట్. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో తెలియదు మనకు వచ్చి. అంటే ఫస్ట్ వెళ్ళాలి, ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేసుకొని మెల్లగా లీవ్ పెట్టుకొని మళ్ళీ అన్ని కన్విన్స్ చేసుకొని సిచ్యువేషన్లని, సో మళ్ళీ వెనక్కి వచ్చేది. సో నాకు లో పాయింట్స్ అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడంలో రాలే, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఫస్ట్ లో పాయింట్. సో ఎట్వే అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, మన చేతిలో ఏముండదు. బట్ మనం దానికి కూడా రెడీగా ఉంటేనే, అంటే అట్లాంటి లో రియాలిటీలో ఉండి దానికి కూడా రెడీగా ఉంటేనే, లో వచ్చినప్పటికీ దాన్ని హ్యాండిల్ చేసుకొని బయటకు రాగలిగితేనే ప్రిపరేషన్లో ఉన్నట్టు. లేదు ఒకసారి లో పాయింట్ రాగానే వెనక్కి వెళ్ళిపోతే అఫ్కోర్స్ ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కరిది, సో వాళ్ళ పరిస్థితులు మనం చెప్పలేము. బట్ నేననేది ఏంటంటే లో పాయింట్స్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయాలి మనం వంతుగా. సో దానికి కొంత గ్యాప్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు గాంధీజీకి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఏంటంటే స్ట్రగుల్ ట్రూస్ స్ట్రగుల్ అంటాడు గాంధీజీ. సో స్ట్రగుల్ అంటే కొంత స్ట్రగుల్ చేయి, తర్వాత బ్రేక్ తీసుకో, మళ్ళీ స్ట్రగుల్ చేయి. సో లో పాయింట్ వచ్చినప్పుడు చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్ట్రగుల్కి రెడీగా. సో ఆ టైంలో ఏంది మనకు నెక్స్ట్ స్ట్రగుల్కి రెడీ కావాలి, మన బ్రేక్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో. సో అట్లా ఆ బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్లో ఓవర్కమ్ చేసుకొని, అంటే ఇప్పుడు ఇమీడియట్గా మనం మైండ్ సెట్ మారాలంటే మారదు, కొంచెం బ్రేక్ ఇచ్చి ఆ బ్రేక్లో మెల్లిగా మార్చుకొని బయటికి రావడం. సో నెక్స్ట్ మీరు టీచర్గా వర్క్ చేశారు, 2019లో మీరు జాయిన్ అయ్యారని చెప్పారు టీచర్. ఆ టీచింగ్ ఫీల్డ్ ఎలా బెనిఫిట్ అయింది మన గ్రూప్ అని? అంటే చాలామంది టీచర్స్ కూడా మన ఎగ్జామ్ రాస్తుంటారు, ప్రతి ఎవ్రీ టైం వాళ్ళు వస్తుంటారు రాస్తుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ప్లస్ ఎలా బెనిఫిట్ అవుతుంది మన టీచింగ్ అనేది కూడా? సో మిగతా ప్రొఫెషన్కి టీచర్కి తేడా ఏంటంటే, టీచర్ ప్రతిరోజు బుక్స్ మధ్యలో ఉంటాడు. సో అంటే టీచింగ్ చేస్తూ ఉంటాడు, ఒక సబ్జెక్ట్ టచ్లో ఉంటాడు. ఇప్పుడు మిగతా వేరే డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రికార్డ్స్ చూసుకుంటూ, అంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్ అదిగా. ఈ టీచర్ అంటేనేమో ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదవచ్చు మనం. సో అదొక అడ్వాంటేజ్. ప్లస్ మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, యాజ్ ఏ ఎగ్జామినర్ ఆలోచిస్తాం మనం అక్కడ, అదొకటి. నెక్స్ట్ పేపర్ కరెక్షన్ చేస్తాం, అప్పుడు కూడా మనం ఏం మిస్టేక్ చేస్తున్నారు విద్యార్థులు అక్కడి నుంచి నేర్చుకుంటాం. నెక్స్ట్ దాంతోపాటుగా ఈ సబ్జెక్ట్ టచ్లో ఉండడం వల్ల, ఈ బుక్ల మధ్య ఉండడం వల్ల నిత్య విద్యార్థి అనే ఫీలింగ్ వస్తుంది. అంటే వీఆర్ స్టూడెంట్ ఫర్ ఎవర్, సో ప్రతి క్షణం నేర్చుకోవచ్చు. సో విద్యార్థులు కూడా మనకు కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు అనిపిస్తుంది, క్వశ్చన్లు ఇట్లా కూడా పోస్ట్ చేయవచ్చా, ఇట్లా కూడా అడగవచ్చా. సో అప్పుడు ఏమవుతుందంటే మనం తెలియకపోయినా నేర్చుకుంటాం. సో అంటే సబ్జెక్టు రోజు డెవలప్ చేసుకోవడానికి అదొక మోటివేషన్ టీచింగ్ అనేది. సో మనం నెక్స్ట్ క్లాస్ టీచింగ్ చేయాలంటే 2 hours 1 hour టీచింగ్ చేయాలంటే ముందు మనం 1 hour 2 hours కూర్చొని చదవగలగాలి. చదవకుండా డైరెక్ట్ పోయి క్లాస్ చెప్తే మనకు ప్రొడక్టివ్ ఉండదు క్లాస్, సో కొంత వేస్టేజ్ ఉంటుంది క్లాస్లో. కాబట్టి మనం ఇక్కడ ప్రతిరోజు చదువుతాం ఆటోమేటిక్గా, టీచర్లు సో చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా కొంత సబ్జెక్ట్ టచ్లో ఉంటుంది. ఏ సబ్జెక్ట్ సార్ మీరు? బయోసైన్స్. బయోసైన్స్ అంటే ఏముంటాయి సబ్జెక్ట్స్? అంటే బయాలజీ విన్నాము, ఓన్లీ బయాలజీ. బయోసైన్స్ అంటే బయాలజికల్ సైన్స్ అంటాం. బయాలజికల్ సైన్స్ చాలా బెనిఫిట్. మా సైన్స్ అండ్ టెక్నాలజీ వాటిలో డిసీజెస్ ఆ చాప్టర్ బాగా యాడ్ అయి ఉంటుంది. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను ప్రిపేర్ కాలేదు, డైరెక్ట్ రాసిన. డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ముట్టుకోలేదు, అంటే నాకు మ్యాథమెటిక్స్ కొంత వీక్ ఏరియా.
మోరోవరు కొంత నేను చేయలేకపోయినా, ఆన్సర్లు ట్రై చేస్తున్నా ఆన్సర్లు రావట్లేదు. యాక్చువల్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా టఫ్గా ఇచ్చారు సార్ ఈసారి. సో ఆన్సర్లు రాలే నాకు. కానీ నేను ప్రతి ఆస్పిరెంట్స్కి ఒక విషయం చెప్దాం అనుకుంటా సార్. ఎప్పుడైనా మనకి 25 మోడల్స్ 30 క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని మోడల్స్ ఇచ్చారు, ఈ మోడల్స్ నుంచి అడుగుతా అనేసి. ప్రతి ఆస్పిరెంట్ అందులో ఈజియెస్ట్ మోడల్స్ మీద క్యాచ్ చేయాలి. అంటే వాళ్ళు ఇప్పుడు అందులో అర్థమెటిక్స్ ఉంటుంది, రీజనింగ్ అన్నీ ఉంటుంది. వాళ్ళు ఏవైతే టచ్ చేయగలరో మనం కొన్ని సాల్వ్ చేయగలమో అలా చేసినప్పుడు 30లో ఎందుకంటే చాయిస్ కూడా ఉంది కాబట్టి ఒక 10 టచ్ చేయగలం. అంటే ఈసారి అంటే కొంచెం టఫ్గా వచ్చింది, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ రియాలిటీ. అట్లీస్ట్ నెక్స్ట్ టైం చేసేవాళ్ళు, ఎందుకంటే మ్యాథ్స్ చేయరు సార్ చాలా మంది. నేను దట్స్ ఐ డోంట్ ఫీల్ ఇట్స్ రైట్ స్ట్రాటజీ. వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అట్లీస్ట్ 10-15 క్వశ్చన్స్కైనా యూ షుడ్ బి రెడీ. నేను డ్యామేజ్ మినిమైజ్ ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు ఒక వ్యక్తికి డీసీ రావడానికి, ఒక వ్యక్తికి అదర్ సర్వీస్ రావడానికి, లేదా అసలు సర్వీస్ లిస్ట్లో లేకపోవడానికి ప్రతి మార్క్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. 100%. నేను మొత్తం చదవకపోయినా లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్ కాన్సెప్ట్. ఆ 30 క్వశ్చన్లో అట్లీస్ట్ 5 నుంచి 10 క్వశ్చన్స్ చేసే విధంగా ప్రిపేర్ అయ్యాలంటున్నాను నేను. చాలా మంది మ్యాథ్స్ భయపడి చేయరు అట్లా. అది ఒక్కడ పాయింట్ అది మనం అందరికి తెలియాలనేది నా ఒపీనియన్ దానికి సంబంధించి. నెక్స్ట్ మీరు ఈ ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ మీరు బెటర్ సర్వీస్ కోసం రాయొచ్చు. బట్ ఈ ప్రిపరేషన్ మీ పర్సనాలిటీలో ఎందుకంటే ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది, ఇప్పుడు ఒక బెటర్ పర్సన్గా మిమ్మల్ని ఎలా చేసింది అని. సో బెటర్ పర్సనల్ అంటే జర్నీ ఇప్పుడు మీరు ఎంతో హార్డ్ వర్క్స్, స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేశారు. ఈ స్ట్రగుల్స్ అన్నిటి వల్ల మన లైఫ్లో ఎందుకంటే చాలా చేంజెస్. ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడి పైకి వస్తే మనిషి మారిపోయాడు అంటారు. ఒకప్పుట్లా ఉంటుంది, ఇప్పుడు మోర హంబుల్గా ఉండొచ్చు, లేకపోతే జీవితంలో ఏదైనా ప్రాబ్లం చూసినా కూడా భయపడకుండా మారిపోయే అవకాశం. నేనైతే మారిపోయాను. నేను మా స్కూల్ టాపర్ని. 10th క్లాస్లో నాకు 568, అప్పట్లో 600 ఎంసెట్ 490, 80 ర్యాంక్ వచ్చింది. మెనీ ఐ మీన్ అకంప్లిష్మెంట్స్ చాలా నేను ఆ స్కూల్ లెవెల్ నుంచి. ఆ తర్వాత ఫేజ్లో యూపీఎస్సీకి వచ్చినాక ఆ ఫెయిల్యూర్స్ అన్నీ నేను చూసినాక అంటే నేను అనుకునేవాను నేను ఫెయిల్ అవుతానని. నేను అనుకున్నాను ఫస్ట్ టైం నా జీవితంలో నేను ఫెయిల్యూర్ చూడలేదు. నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా రీచ్ అయ్యేది, తర్వాత వేరే విషయం కానీ నాకు అనుకుని వచ్చేది. కానీ ఫస్ట్ టైము ఫెయిల్యూర్ చూసినాక నాకు అసలు జీవితం అనేది అప్పుడు క్లియర్గా కనిపించడం. ఇంతకుముందు నా చుట్టుపక్కల ఎవరైనా ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అవుతారు, ఎగ్జామ్ చదువుకోవచ్చు కదా అని నాకు అనిపించేది. కానీ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఒక ఆ రోజు పర్ఫార్మెన్స్, ఐ మీన్ నాలెడ్జ్ ఒకటే అనిపించింది. డిఫరెంట్ సర్కమ్స్టాన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఒక్కొక్కటి ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ తర్వాత సక్సెస్ చూసే కొందు చూసే విధానమే మారిపోయింది జీవితాన్ని. అలా మీరు ఈ ప్రిపరేషన్ నుంచి బయటకు వచ్చినాక మీకు ఎలాంటి పర్సనాలిటీ చేంజెస్ వచ్చాయనుకుంటున్నారు? మీ మీద ఇంపాక్ట్ ఎలా చూపించింది గ్రూప్ 1? సో గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది ఫస్ట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇది. సో ఇక్కడ ఓపిక పెరగడం, చాలా ఓపిక పెరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఈవెన్ టీచింగ్లో కూడా విద్యార్థులు నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అరే వీళ్ళు ఎందుకు నేర్చుకోవట్లేడు, ఎందుకు చదవట్లేడు అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే వానికి ఫస్ట్ బేసిక్స్ లేకపోవచ్చు, లేకపోతే అట్లా అంటే మనం టీచింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను ఈ ప్రిపరేషన్ వల్ల చాలా కాన్సెప్ట్లు అంటే ఇప్పుడు వానికి ఒక బయాలజికల్ సైన్స్ టీచర్గానే కాకుండా ఏ సబ్జెక్ట్ ఇప్పుడు మా స్కూల్లో కొన్నిసార్లు ఒక సిలబస్ వెనకబడిపోయింది. సో దాన్ని కూడా నేను టేకప్ చేస్తే ఇప్పుడు ఎనీ సబ్జెక్ట్ మనకు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు చదువుతాం. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ చూసే విధానం మారిపోయింది. డెఫినెట్గా మీరు అన్నట్టు ఎవరికైనా తక్కువ మార్కులు వస్తే అప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తారు. అదే విధంగా తనని కూడా ఎలా ఐ మీన్ తన మీద ఎంపతి ఉండడమో లేకపోతే కొంచెం బెటర్ గా చూసుకోవడం అనేది జరుగుతుంది. అదే ఓపిక అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. తగ్గిపోయింది పేషెన్స్, జనాల్లో పేషెన్స్ లేదు. చాలా తగ్గిపోయింది. ముందు మనకు గవర్నమెంట్ సర్వీస్ మనం అయినాక అది స్టూడెంట్స్ ఎవరైతే సర్వీస్ కోసం వస్తారో 1 డే కూడా ఆగలేకపోతున్నారు. నాకు రేషన్ కార్డు నెక్స్ట్ రోజు వచ్చి నాకు ఏది కార్డు రాలేదని అడుగుతున్నారు జనాలు. సోషల్ మీడియాకి వీడికి అడిక్ట్ అయినాక అసలు పేషెన్స్ అనేది అసలు ఈవెన్ ట్రాఫిక్ దగ్గర 1 నిమిషం ఆగలేకపోతున్నారు. నేను నా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక వీడియో డౌన్లోడ్ అంటే యూట్యూబ్ ఒక డౌన్లోడ్ అవ్వాలంటే 1 hour పట్టేస్తుంది. అప్పుడు 1 kbps డౌన్లోడ్ స్పీడ్ ఉండేది, ఇప్పుడు 10 mbps కూడా ఆగలేకపోతున్నారు. అలాగే అది పేషెన్స్. ఇప్పుడు సక్సెస్ కావాల్సిందే పేషెన్స్. ఒక్కొక్కరికి ఒక్కో డేలో సక్సెస్ వస్తుంది. ఒకరికి 22 yearsకి వస్తుంది, ఒకటి 25 yearsకి, ఒకటి 40, ఒకటి 50 years కూడా వస్తుంది. సో అందరిది జర్నీ ఒకటే మనం అనుకోలేదు. నాకైతే ఇవన్నీ బాగా క్లియర్గా కనిపించేస్తాయి. సో నెక్స్ట్ మీకు ఐ మీన్ మీ ఎగ్జామ్ రిజల్ట్స్లో మీకు ఏమనిపించింది, దీనివల్ల నేను సక్సెస్ అయ్యాను అని మీకు ఏమనిపించింది, ఇది చేయడం వల్ల నేను సక్సెస్ వచ్చింది? ఓకే, సో సక్సెస్ రావడానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
అవును. సో మేజర్గా మీరు ఏమనుకోండి దీనివల్ల నేను సక్సెస్ అయ్యాను సో ఫ్యాక్టర్స్ అయితే సో అంటే ఒక 2-3. సో నేర్చుకునే తత్వం ఒకటి. ఇప్పుడు మనం ఎప్పటికీ నేర్చుకుంటేనే సబ్జెక్టు గెయిన్ అవుతాం. నెక్స్ట్ ఈగో వదిలిపెట్టాలి ఫస్ట్. అది నేను ఈ పొజిషన్లో ఉన్న, నాకు ఇన్ని సబ్జెక్టులు తెలుసు, ఇన్ని సబ్జెక్టులు తెలిసిన తర్వాత కూడా వేరే వాళ్ళు చెప్తే నేను ఎందుకు నేర్చుకోవాలా, ఈయనేంది నాకు చెప్పేది, నన్ను ఈయన కరెక్షన్ చేసేది, నో ఫస్ట్ అది పక్క పెడితే కొత్తగా విషయాలు నేర్చుకోవచ్చు ఫస్ట్ థింగ్. రెండోది ఇమీడియట్ రిజల్ట్ ఆశించొద్దు. ఇమీడియట్ రిజల్ట్స్ ఆశించకుండా ఇంకొంచెం ఓపిక్గా ప్రయత్నం చేస్తూనే ఉంటేనే వస్తుంది అనేది ఒకటి తెలిసింది. నెక్స్ట్ మనకు కొన్నిసార్లు అన్సర్టినిటీస్ ఉంటాయి. అన్సర్టినిటీస్ మధ్యలో కూడా మంచి పర్సర్వరెన్స్ మెయింటైన్ చేయాలి, అంటే కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. సో కంటిన్యూటీ ఎప్పుడైతే మిస్ అవుతుందో వీఆర్ గోయింగ్ ఫార్ అవే ఫ్రమ్ ద గోల్. సో అంటే మనం గోల్కు దగ్గరికి పోవాలంటే ప్రతి క్షణం మనల్ని మనం తరచి చూసుకోవాలి, మనం కరెక్ట్గా పోతున్నామా లేదా. ఒకవేళ పోకపోతే మళ్ళీ కరెక్షన్. ఇప్పుడు మనకు 1 degree డీవియేషన్ ఉంటుంది. సో 1% పెరిగితే కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా హై అట్లా. సో ఇప్పుడు మనకు శ్రీశ్రీ సామెత ఒకటి ఉంటుంది, నువ్వు పరిగెత్తలేకపోతే నడవలేకపోతే పాక్కుంటానే వెళ్ళు, బట్ ముందుకెళ్ళాలి అంతే. నేను ఇది స్టూడెంట్స్ చాలాసార్లు చెప్పాను సార్. యాక్చువల్ అంటే ఇలా కాదు, ఇప్పుడు ఒకరోజు మనం కూర్చున్నాం ప్రిపరేషన్కి, ఆ రోజు నీకు చదవాలని ఇంట్రెస్ట్ లేదు, సరే చదవకపోతే యూట్యూబ్లో ఏదైనా వీడియో చూడు. యూట్యూబ్లో వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు, సబ్జెక్ట్ నీకు నచ్చకపోతే షార్ట్ నోట్స్ చేసుకో, నోట్స్ మేకింగ్ రాసుకుంటాం కాబట్టి అది కూడా ఇంట్రెస్ట్ లేకపోతే వేరే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయి కాన్సెప్ట్ నువ్వు చదివింది, లేదా వాడితో చెప్పించుకో, లేకపోతే కొద్దిసేపు రెస్ట్ తీసుకో, అంతేగాని ప్రిపరేషన్ మాత్రం ఆపకు. నేను అదే చెప్పాను సార్ అందరికీ. ఇంకొకటి సార్, ఇప్పుడు మళ్ళీ మీకు ఆపర్చునిటీ ఇచ్చారు 2022 పంపించడానికి, మళ్ళీ మీ ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేస్తే వెనక్కి పంపించి మీరు డిఫరెంట్గా ఏం చేస్తారు? సో డిఫరెంట్గా ఫస్ట్ మళ్ళీ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు నాకు కొంత ర్యాంక్ తక్కువగా రావడానికి కారణం ఏంటంటే నా ఆన్సర్లు నేను అనుకుంటున్నా అది ఎగ్జామినర్కి ఇంకా రీచ్ కాలేదేమో అని. సో ఆల్రెడీ ఐ స్టార్టెడ్ వాట్ యు సే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేసిన నేను ఆల్రెడీ. సో ఎందుకు నేను లాగ్ అవుతున్నా, అది ఇంపార్టెంట్ సార్. ఆల్రెడీ నేను రాసుకున్నా, దాన్ని బట్టి రీస్టార్ట్ నా నోట్ మేకింగ్ లో ఫోన్లో ఉంటుంది ఆల్రెడీ. ఏ సబ్జెక్ట్లో ఎందుకు నాకు తక్కువ ఉండొచ్చు మార్కులు ఏమనుకుంటున్నారు. సో ఎస్ఏ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ఏలా నేను సెలెక్షన్ ఆఫ్ టాపిక్ అనేది కరెక్ట్గా తీసుకోలే, అంటే 2 సోషల్ డైమెన్షన్స్ తీసుకున్నా. సో ఫస్ట్ ఎస్ఏ రాసిన తర్వాత సెకండ్ ఎస్ఏ రాస్తున్నప్పుడు సేమ్ మళ్ళీ సోషల్ డైమెన్షన్. సో నాకేమనిపించింది, సెకండ్ ఎస్ఏ ఫస్ట్ ఎస్ఏ సిమిలర్గా ఉంటాయేమో ఎగ్జామినర్కి, సో మార్కులు తగ్గే ఛాన్స్ ఉన్నాయేమో అనుకున్నా. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సేమ్ డౌట్ వచ్చింది, డెఫినెట్గా తగ్గినాయి మార్కులు. సో అట్లా ఒక్కొక్క సబ్జెక్టు నేను అనలైజ్ చేసిన ఆల్రెడీ. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అటెంప్ట్ చేయలేకపోవడం నా తప్పు, నాకు తెలిసింది అది రాసుకున్నా ఆల్రెడీ. సో అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్, ఇప్పుడు ఎస్ఏ అయిపోయింది, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అయిపోయింది. మూమెంట్లో ఎక్స్ట్రాడినరీ రాసిన, బట్ ఒక ఆన్సర్ మాత్రం ఫుల్ అంటే నాకు తెలిసినప్పటికీ కూడా రాయలేకపోయినా, టైం సరిపోలే. ఎందుకంటే మిగతా ఆన్సర్లు ఎక్స్ట్రాడినరీగా రాయడానికి ట్రై చేసుకుంటూ పోయినా, లాస్ట్ ఆన్సర్కి వచ్చేసరికి టైం లేదు నాకు. సో అక్కడ ఒకటి, అంటే ఇట్లా మిస్టేక్స్ అన్నీ నేను ఆల్రెడీ ఉన్నాయి. సో మళ్ళీ నాకు ఛాన్స్ వస్తే ఈ మిస్టేక్స్లను ఇంకోసారి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక్క మిస్టేక్ కూడా రాకుండా ట్రై చేస్తాను. మిస్టేక్స్ సహజం, బట్ ఇంకా కొంచెం బెటర్మెంట్ అనేది. తప్పు సరిదిద్దుకునేవాడు భగవంతుడు సమానం అంటారు సార్, నిజంగానే. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సరిదిద్దుకుంటే మళ్ళీ కరెక్ట్ పాత్రలోకి వస్తారు, సక్సెస్. మీరు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఇంకా పైకి వెళ్ళిపోతారు సార్. ఇట్లా డెఫినెట్గా వెళ్ళాలి. మనం యూపీఎస్సీ కూడా మళ్ళీ అటెంప్ట్ ఇవ్వడమే రాస్తున్నారు, ముందుకెళ్ళడం. గ్రేట్ సార్. అసలు మన ఆస్పిరెంట్స్కి నెక్స్ట్ ప్రిపరేషన్ మీరు ఇచ్చే అడ్వైస్? సో అడ్వైజ్ ఆస్పిరెంట్స్కి ఇస్తే, ఫస్ట్ ఒక డిటర్మైన్డ్ గోల్ ఉండాలి. ఆ గోల్కి ప్రతిరోజు మనం, అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా గోల్కు దగ్గరికి వెళ్ళేటట్టు చేయాలి, ఏ పనైనా కావచ్చు అది. సో ఇప్పుడు నువ్వు 10 మంది ఫ్రెండ్షిప్ చేస్తే 10 మందితోటి, అందులో నీ గోల్కు దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్ కావాలి. సో ఒక ఆర్టిస్ట్ని ఫ్రెండ్ చేసుకో ఫస్ట్, అట్లీస్ట్ ఆర్టిస్టిక్ ఐడియాలజీ ఉన్న వాళ్ళని చేసుకో, అంటే గోల్కి దగ్గరగా ఉండేవాళ్ళని. సో ఏ పని చేస్తున్నా గోల్కి దగ్గరగా ఉండడం ఒకటి. 2, ఆ గోల్ వైపు ప్రతిరోజు ఏమైనా నీకు ప్రోగ్రెస్ ఉందా లేదా. నేను ఐ యూస్ టు రైట్ డైరీ. సో నా చిన్నప్పుడు 9th క్లాస్ నుంచి ఉంటాయి నా డైరీలు. సో ప్రతి డైరీలో నేను రాసుకుంటా ఇవాళ ఏం చేసినాం అంటే రెగ్యులర్గా చేసేటి కాకుండా థింకింగ్ ప్రాసెస్, వేర్ వీఆర్ గోయింగ్, అంటే మనం థింకింగ్ చేసే ప్రాసెస్ ఎట్లా మారుతూ పోతుంది ప్రతిరోజుకి, థాట్ ప్రాసెస్. సో థాట్ ప్రాసెస్ అంతా రాసుకోవడం. సో అట్లా రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపు వెళ్ళడానికి డైరీ లాంటివి రాసుకో.
రాసుకున్న తర్వాత ముఖ్యంగా కాంపిటేటివ్కి వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ ఏంటంటే అశోక్ నగర్కి వచ్చినామా స్టడీ హాల్ జాయిన్ అయినాం ఓకే గుడ్ ఫస్ట్ డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అశోక్ నగర్లో. టీ స్టాల్ కాడికి పోయినామా కోర్టు కేసుల గురించి, ధర్నాల గురించి, పోస్ట్ పోన్మెంట్ల గురించి, ఇంకేదో ఒక డీవియేషన్ డెఫినెట్గా ఉంటుంది. సో ఆ డీవియేషన్కి దూరంగా ఉండాలి ఫస్ట్. సో డీవియేషన్ అంటే ఎక్కడైతే ఉంటుందో టీ స్టాల్ దగ్గర ఉన్నది అనిపించింది అక్కడికి వెళ్ళకు. ఇంకో ఫ్రెండ్ బాగా సినిమాలకు అడిక్ట్ అయ్యిండు, బాగా సినిమాలకు తీసుకెళ్తున్నాను నేను వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో. ఆ స్టడీ హాల్ కాకపోతే ఇంకో స్టడీ హాల్ చేయనుగా. అంటే ఏదైతే నిన్ను గోల్ వైపు తీసుకెళ్తుందో అటు సైడే ఉండాలి. నెక్స్ట్ ఈ అన్సర్టనిటీస్ మధ్య ఎప్పుడు నెవర్ గివ్ అప్. అంటే ఇక ఎగ్జామ్ ఇప్పుడు జరగదేమోలే అంటే జరగవచ్చు, ఇప్పుడు మనం ఇవాళ జరగదు అనుకుంటే రేపు జరుగుతుంది కావచ్చు. సో అంటే అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ నుంచి ఒక వెబ్ నోట్ వచ్చేంత వరకు అది అఫీషియల్ కాదు. ఇప్పుడు మనం టీ స్టాల్ దగ్గర డిస్కస్ చేసినామని రేపు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయరు కదా. సో డెఫినెట్గా ఏంటంటే ఎగ్జామ్ టైం జరుగుతుంది అనేది ఒకటి ఫిక్స్ అయి ఉండాలి, దానికోసం షెడ్యూల్ వేసుకోవాలి. అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా ప్రిపరేషన్ ఆపొద్దు. సో ఈవెన్ నేను కూడా పోస్ట్ పోన్ అవుతుందంటే కూడా నేను స్టడీ హాల్ అనే కూర్చొని చదివి రేపు అది అంటే పేపర్లో వెబ్ నోట్ వస్తేనే లేదంటే వెబ్సైట్లో వెబ్ నోట్ వస్తేనే అప్పుడు ఆపేది, అప్పటి వరకు ఆపాల్సిన పని లేదు. సో అదే అంటే స్టిక్ అయి ఉండాలి ఫస్ట్. స్టిక్ టు సిలబస్, స్టిక్ టు టైం టేబుల్, గో టువర్డ్స్ ద గోల్. ఇవి ముఖ్యంగా ఉంటే డెఫినెట్గా సక్సెస్. మన దగ్గర టీ స్టాల్ అని వర్డిక్ట్ ఇచ్చేస్తారు, సోషల్ మీడియాలోనే అన్ని చెప్పేస్తారు జరిగిపోతాయి. బట్ మీరు అన్నట్టు ఎప్పుడు రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.